అక్కడ ఆయనే ఉన్నారు అని తెలియజేస్తున్నారు. దానికి మాస్టర్ ఏం చెప్తున్నారు, మన జీవితం అంతా సాయిని గురించి వినడము, చరిత్ర చదవటము, ఆయన గురించి మాట్లాడటము, ఆయనని పూజించడం చేయటం వల్ల మొత్తం ఆయన సంకల్పానుసారం ఆయన రూపమే లీలగా ఈ జగత్తంతా ఆడుతున్నది అనే అవగాహన నీకు కలుగుతుంది అంటున్నారు మాస్టర్ గారు. మన జీవితం అంతా కూడా బాబాని గురించి వినడము, ఆయన యొక్క చరిత్ర చదవటం, తర్వాత బాబా గురించి మాట్లాడటం, ఆయన్ని పూజించటం, ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే నిజానికి ఆయన చెప్పినట్టు అల్లా మాలిక్ అన్నట్టు ఈ విశ్వం అంతా కూడా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ యజ్ఞాలు, ఈ నామావళిలో మనం చేసుకునే అనంతమైన ఆయన తత్వం, ఇదంతా మనకు అర్థమవుతుందన్నమాట. అప్పుడు అన్ని రూపాలలోనూ ఆయనే ధరించి ఇదంతా ఆయనే నిర్వహిస్తూ ఉన్నారు. పంచభూతాల రూపంలో కూడా ఆయనే ఉన్నారు. ఆయన ప్రసాదించి మనకి ఈ పంచభూతాల రూపంలో ఇవన్నీ ఇవ్వబట్టి కదా మనం జీవించి ఉన్నది. అంటే ఆయన కానిదంటూ అన్యంగా ఏమీ లేదు అనే ఆలోచన మనకి అర్థమవుతుంది. అందుకని ఆయన గురించి వినడం, చదవటం, బాబా గురించి మాట్లాడటం, ఆయన్ని పూజించడం చేయటం వల్ల మొత్తం కూడా ఆయన సంకల్పానుసారం ఆయన రూపమే లీలగా ఈ జగత్తంతా ఆడుతున్నది అనే అవగాహన నీకు కలుగుతుంది అంటున్నారు. ఇవేవి లేవనుకోండి, మనకి తెలియకపోతే ఏమనుకుంటాం, ఏదో మనం పుట్టాం, మనం ఇక మనం జీవితం అంతా సంపాదించుకోవడం కోసం ఒంటరితనంతో ఉన్నాం కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకొని భార్య, బిడ్డలు, పిల్లలు అందరిలాగే మిగిలిన వాటికి ఏమి తెలియకుండా అజ్ఞానంతో ఇంకా ఎంత సంపాదించుకుందాం, ఎంత మూట కట్టుకుందాం అనే భావంతో, ఎందుకంటే అంతకు మించి మనకి లక్ష్యం లేదు, ఇంకోటి ఏం తెలియదు కనుక. అలానే ఎందుకు వచ్చామో మనం ఏంటో కూడా తెలియకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కువ మందికి. అందుకని అసలు ఇది సృష్టి ఎవరి సంకల్పానుసారం జరుగుతుంది, ఈ ఇంత అద్భుతమైన సృష్టిని ఎవరు కూర్చారు, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, అసలు ఈ పంచభూతాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, మనలో ఎలా ఉన్నాయి అనే ఒక ఆలోచన కూడా మనకి రాదనమాట మామూలుగా అయితే. అందుకని బాబా గురించి వినడం, చరిత్ర చదవటం, ఆయన గురించి మాట్లాడటం, ఆయన్ని పూజించడం చేయటం వల్ల మొత్తం కూడా బాబా యొక్క సంకల్పానుసారం ఆయన రూపమే లీలగా ఈ జగత్ అంతా, ఎందుకని అన్ని రూపాలు ధరించింది ఆయనే మనం చెప్పుకున్నాం. ఒక్కటిగా ఉన్న ఆయన అనేకమవ్వాలని సంకల్పించిన పరమాత్మ యొక్క సంకల్పం వల్ల, అందుకే మనం ఓం కేవలాయ నమః అని మాస్టర్ అదే చెప్తున్నారు. అట్లా ఆయన రూపమే లీలగా ఈ జగత్తంతా ఆడుతూ ఉన్నది అనే అవగాహన నీకు కలుగుతుంది. లేకపోతే అజ్ఞానంలో మనం ఎలా ఉంటామంటే, నేను తెలివైన వాడిని కదా, నేను ఉద్యోగం చేయబట్టి కదా, నేను సంపాదించుకోబట్టి కదా, నేను వెళ్ళి తెచ్చుకోబట్టి కదా అని దగ్గరే ఉంటుంది. కానీ మనలో జరిగే ఏ ఒక్క క్రియకి మనం నిజంగా ఏమీ చేయట్లేదన్న విషయం ఒక్కసారి గుర్తిస్తే, ఆఖరికి మన శ్వాస తీసుకోవడం కూడా మనకి తెలియకుండా ఆయన నిర్వహిస్తూ ఉంటే జరుగుతూ ఉంది. కానీ మనం కూర్చొని నువ్వే శ్వాస తీసుకోవాలి అంటే మనం ఏ పాటి ఇంక వేరే పని కూడా చేయలేము. ఎందుకని శ్వాస తీసుకోవడం మీద మన దృష్టి ఉండిపోతుంది అనమాట. అంటే అన్నీ మనమే చేస్తున్నాం, మనమే ఇదే అనుకునేటప్పుడు ఒక్కసారి ఇలా తెలుసుకున్నప్పుడు ఆయన సంకల్పానుసారం ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది, ఆయన రూపమే లీలగా ఈ జగత్తంతా ఆడుతూ ఉన్నది అనే అవగాహన మనకు కలుగుతుంది అంటున్నారు మహర్షి గారు. అప్పుడు నిష్ఠాసబూరులని సమర్పించే దక్షిణ ఆత్మసమర్పణ అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి భావం కలిగిందో అప్పుడు నిష్ఠాసబూరులను సమర్పించే దక్షిణ ఆత్మసమర్పణ అవుతుంది. అంటే మనం సమర్పించేటప్పుడు నేను ఇస్తున్నామనే భావానికి నిజానికి నాకు ఇచ్చింది కూడా ఆయనే, ఇన్ని రూపాల్లో కూడా ఆయనే ఉన్నారు అని మనం తద్విధి ప్రణిపాదైన శ్లోకంలో మాస్టర్ గారు బాబా ఇచ్చిన వివరణ చెప్పి తెలియజేశారు. ఆత్మసమర్పణ అంటే ఏంటో. అంతేగాని ఊరికే సాష్టాంగ నమస్కారం చేసి చాప చుట్టలా లేచి మళ్ళీ మూలకెళ్తే అది ఆత్మసమర్పణ కాదు. మన దేహం ఆయన సేవ కోసమే ఉన్నదని చేసే సేవ, అలాగే శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని అన్నింటినీ ఆయన సమర్పించి నేను స్వతంత్రుని కాను. త్రివిక్రమ భారతి ఎలా అయితే వాళ్ళతో చెప్పాడు శ్రీగురుడు, నేను స్వతంత్రుని కాను, నా గురువు యొక్క అనుమతి ఉంటేనే మీతో వాదించగలను అని చెప్పి ఎలా అయితే శాస్త్రచర్చ చేయగలనని చెప్పాడో, అట్లా నేను స్వతంత్రుని కాను, నేను ఆయన యొక్క అంటే ఏదైనా కానీ మనదంటూ ఏదీ లేదు అని తెలుసుకొని అప్పుడు సమర్పించేది, మనం ఉన్నదే ఆయన సేవ కోసం అని తెలుసుకొని చేసిందే ఆత్మసమర్పణ అవుతుంది అన్నారు మాస్టర్ గారు. అంటే సాయి నేను కానిది ఏదీ లేదు అని చెప్తున్నారు. అంటే ఉన్న అన్ని రూపాల్లోనూ అంతటా కూడా ఆయనే నిండి ఉన్నారు. ఈ విశ్వం అంతా నాలోనే నిండి ఉంది, ఈ విశ్వం నాలోనే ఉన్నది, నేనే విశ్వం అని అనలేదు అని అంటారు మాస్టర్ గారు. ఎక్కడా కూడా ఈ విశ్వమే నేను అనలేదట. ఈ విశ్వం అంతా కూడా నాలో ఉంది, నాలో నిండి ఉంది. అంటే ఆయన విశ్వానికి అతీతంగా కూడా ఉన్నారు. ఈ విశ్వం అంతా ఆయనలో ఉంది. అందుకే గురు మధ్యే స్థితం విశ్వం
విశ్వమధ్యే స్థితో గురువు. ఆ గురువు విశ్వమంతా నిండి ఉన్నాడు. ఆ విశ్వమంతా కూడా గురువులోనే ఉంది. గురువు దానికి ఆధారంగాను అతీతంగాను ఇంకా అవ్యక్తంగా ఎంతో ఉన్నారనమాట. అది మనకి బాబా యొక్క సూక్తి. నేను కానిది ఏదీ లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తులు ఒక ప్రశ్న వేశారనమాట. మాస్టర్ గారు, మా అమ్మ ఎంతో భక్తితో దైవాన్ని పూజిస్తూ ఉన్నా మా నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు సమస్యలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తున్నది, ఎందువలన అన్నారు. 10వ తరగతి చదువుతూ ఉన్నటువంటి వైదేహి అనే అప్పుడు ఆ వయసులో ఉన్న పాప అనమాట. వైదేహి 10వ తరగతి, మైలవరం నుంచి మాస్టర్ గారికి ఒక లేఖ రాసి ఆ ప్రశ్న అడిగారనమాట. మా అమ్మ ఎంతో భక్తితో దైవాన్ని పూజిస్తూ ఉన్నా కూడా మా నాన్న చనిపోయారు. మరి ఎన్నో కష్టాలు సమస్యలు ఆమె ఎదుర్కోవలసి వస్తున్నది, ఎందువలన? మనందరికి కూడా ఇదే అనుమానం ఉంటుంది. మనం భగవంతుని పూజిస్తున్నాం, తెలిసినప్పటి నుంచి చేస్తూ ఉన్నాం కదా, మరి ఇన్ని చేస్తూ ఉన్నాం, మనకి కష్టాలు ఈ ఇబ్బందులు మధ్యలో ఇలాంటి తీవ్రమైన దెబ్బలు ఎందుకు తగులుతూ ఉన్నాయి అంటే మనం బాబాని కానీ మనం పూజిస్తున్నటువంటివి చేస్తూ ఉంటే ఇవన్నీ ఆయన తీసేయరా అనే ఆలోచనలే మనకుంటాయి. ఎందుకని మనం ఆయన ఆశ్రయించింది లేకపోతే ఇంతకుముందైనా తెలియక మనం ఎవరిని పూజిస్తూ ఉన్నా కానీ మనకి కష్టాలు తొలగాలని, మన కోరికలు తీరాలనే మనం మన ఇష్టదేవతని ఆరాధిస్తున్నాం తప్పించి మనందరం ముముక్షులమయ్యో లేకపోతే ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవాలనో మాస్టర్లాగో లేకపోతే బుద్ధుడిలాగోనో మనకు కూడా ఈ పుట్టడం ఏంటి పోవటం ఏంటి, దీనికి అందరూ ఆధీనులై ఉండాల్సిందేనా, దీన్ని జయించిన వారే లేరా అనే ఆలోచనలు వచ్చి మనం ఎవరిని కూడా ఆశ్రయించాల. మనకి ఏవో కష్టాలు కోరికలు మనకు అప్పుడున్న ఇబ్బందులు తొలగాలని భగవంతుని ఆరాధిస్తే అటువంటివి తొలగుతాయని ఆరాధిస్తున్నాం కదా. మరి ఇంతకాలంగా మరి మా అమ్మ కూడా ఇట్లానే బాబాని పూజ చేస్తూ ఉన్నప్పటికీ, దైవాన్ని పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి మా ఇంట్లో ఇలా జరిగింది. మరి మాకు ఇంకా అంతేకాకుండా మా నాన్నగారు చనిపోయారు, అదే కాకుండా ఎన్నో కష్టాలు సమస్యలు ఆమె ఎదుర్కోవలసి వస్తున్నది, ఎందువలన అని ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మాస్టర్ గారిని ప్రశ్నిస్తే మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, భగవంతుడు సృష్టి మొదట్లో అందరినీ కూడా సుఖ సంతోషాలతోనే సృష్టించారట. భగవంతుడు సృష్టి మొదట్లో అందరినీ సుఖ సంతోషాలతో సృష్టించాడు. అలానే ఎన్ని జన్మలైనా కొనసాగటానికి కానీ, ఇష్టం ఉంటే భగవంతునిలో ఐక్యమవటానికి కానీ, చూడండి గమ్మత్తు ఏం చెప్తున్నారు, ఎన్ని జన్మలైనా కొనసాగటానికి కానీ ఇది ఆనందంగా, లేదు ఇష్టం ఉంటే భగవంతునిలో ఐక్యమవటానికి కానీ ఎలా ధర్మంగా మంచిగా బ్రతకాలో తెలపగల ఋషుల ద్వారా వేదాలు శాస్త్రాలు ఇచ్చాడు. అంటే సృష్టి చేసి అందరినీ మొదట సంతోషంగా జీవించడానికి తగ్గట్టుగానే జీవించి వాళ్ళకి ఎన్ని జన్మలైనా కానీ అలానే సంతోషంగా వాళ్ళు జన్మలు గడిపేటట్టుగా జీవితాలు గడిపేటట్టుగా ఇచ్చి, లేదు వాళ్ళకి ఇష్టం ఉంటే ఇంక నాకు జన్మలు అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు భగవంతునిలో ఐక్యమయ్యేటట్లుగా. దానికి మార్గం ఏంటి? భగవంతుని ఐక్యం అవ్వాలి అంటే ఇక జన్మరాహిత్యం పొందాలి అంటే దానికి మార్గం ఏంటి, ఏం చేయాలి, ఎలా ధర్మంగా మంచిగా బ్రతకాలో ఆయన ఏం చేశారు, మనకి అటువంటి విషయాన్ని ఋషుల ద్వారా వేదాలు శాస్త్రాలు భగవంతుడే ఇచ్చాడు. దానిని ఆచరించకపోతే వచ్చే ప్రమాదాల గురించి తెలిపే గ్రంథాలు వారి ద్వారా ప్రసాదించాడు. అంటే ధర్మంగా కనుక ఉండకపోతే దానివల్ల అంటే అధర్మంగా జీవిస్తే ఏమవుతుంది, స్వేచ్ఛ ఇచ్చారు కదా మనకి, అధర్మంగా జీవిస్తే ఏమవుతుంది అంటే అలా జీవిస్తే దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలిపే గ్రంథాలు కూడా ఆ మహర్షుల ద్వారా మనకి ప్రసాదించారు అంటున్నారు. దానిని అర్థం చేసుకొని మనం ఆచరించి బాగుపడడానికి, లేక వాటిని ఉల్లంఘించి పాపము దాని ఫలితమైన దుఃఖము కొని తెచ్చుకునేందుకు స్వేచ్ఛనిచ్చాడు. మనం అనుకుంటాం మనల్ని కూడా ఆయన ఈ స్వేచ్ఛ ఇవ్వకుండా మంచిగా ఇలానే చేస్తుంటే అసలు మనం ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకొని
చేసుకొని ఈ కష్టాలు ఇవి లేకుండా మనం చేసుకునేవాళ్ళం కదా. ఆయనకి మనకి స్వేచ్ఛ ఇవ్వటం ఎందుకు, మనం దాన్ని మిస్యూజ్ చేసుకున్నామని చెప్పి ఇలా ఇబ్బందులు పెడతాం ఎందుకు అనే ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు ఇంకా మనకను యంత్రాలకి ఇంకా తేడా ఏముంది? అందుకని భగవంతుడు ఏం చేశాడట, ఇలా సృష్టి చేసి, ఒరే నువ్వు ధర్మంగా ఉంటే నువ్వు ఎంతకాలమైనా ఆనందంగా జీవించు. నువ్వు ధర్మంగా లేకుండా అంటే వాటిని ఎలా ఉండాలి అవన్నీ మనకి మహర్షుల ద్వారా తెలియజేశారు. అలా కాకుండా ఎలా ఉండాలి, ఇవి కనుక నువ్వు ఆచరించకపోతే దీనికి వల్ల జరిగే ప్రమాదం ఏంటి అనేవి కూడా వాళ్ళ ద్వారానే మనకి ఈ గ్రంథాల ద్వారా ప్రసాదించారు అంటున్నారు మహర్షి గారు. ఇచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని మనం ఆచరించి బాగుపడడానికి, లేక వారిని ఉల్లంఘించి పాపము దాని ఫలితమైన దుఃఖము కొని తెచ్చుకునేందుకు కూడా స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, పిల్లల్ని కాలేజీకి స్కూల్ వరకు ఎలా ఉంటుంది, బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది, టీచర్ ఎప్పుడు పర్యవేక్షణ భయం ఉంటుంది. ఒకసారిగా కాలేజీకి రాగానే ఏమవుతారు, స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంటుంది. మనల్ని ఎవరు గమనించట్లేదులే అని కాలేజీకి కొట్టి సినిమాకి వెళ్దామా, షికార్కి వెళ్దామా, లేదా ఇంకో చోటికి వెళ్దామా అనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మరి స్వేచ్ఛ అక్కడ కనుక ఇవ్వలేదనుకోండి, ఇంకా స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి వాడికి ఇటువంటి ఆలోచన వచ్చిందనమాట. అట్లా స్వేచ్ఛ ఇచ్చి నువ్వు కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటే మనం దాని వల్ల పొందాల్సినటువంటి ఫలితాన్ని పొందుతాం. లేదు మనకి స్వేచ్ఛ ఇచ్చారు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా అనుకొని మనం దాన్ని కనుక ఉల్లంఘించి దాన్ని ఉపయోగాన్ని కనుక మనం అంటే దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల కలిగే ఫలితాన్ని దాన్ని పొందుతాం అన్నమాట. మరి ఆ స్వేచ్ఛ లేకుంటే మనిషి యంత్రంలో అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. భగవంతుడు సృష్టించి వరే ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది చేసావా ఇవి పొందుతావు, ఇలా చేసావా ఇలా పొందుతావని మనకి మహర్షుల ద్వారా వీళ్ళ ద్వారా శాస్త్రాల ద్వారా తెలియజేసి మనకి అటువంటి గ్రంథాలని అటువంటి విద్యని అందించారు. ఇక జ్ఞానము, ముక్తి, దైవత్వము వాటికి వీలవు. అంటే ఏంటి, మనని కనుక యంత్రాలలాగా ఉంచితే ఇక యంత్రాలకి జ్ఞానము, ముక్తి, దైవత్వం ఇలాంటివి ఉంటే మనం యంత్రం అయిపోయాం కదా మనం. అందుకని స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ ఇచ్చి నువ్వు అది పొందాలనుకుంటావా, ఇదిగో ధర్మంగా ఉండి ఆనందంగా ఎంతకాలం ఎన్ని జన్మలైనా పొంది జీవించు. ఎప్పుడు నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ. అలా కాదు, ధర్మం చెప్పినట్టుగా కాకుండా అధర్మంగా ఉన్నా ధర్మాన్ని ఇంకా నాకు ఈ జన్మలు చాలనుకొని భగవంతుడు ఐక్యం వారు ఉంటావా, దానికి కూడా మార్గం చెప్పారు. అలా కాదు, నేను అధర్మంగా ఉంటాను, నాకు ఇచ్చిన స్వేచ్ఛని నన్ను ఎవరు పట్టి అడగట్లేదు కదా, నేను ఏ తప్పు చేసినా అనుకొని మనం చేస్తామా, దాని దగ్గర ఫలితం ఏంటో కూడా తెలియజేశారట. అంటే మహర్షి గారికి చెప్పే పాయింట్ ఏంటంటే మనకి భగవంతుడు అందరినీ మొదట ఆనందంగానే ఉండేట్టుగా మనకి ఇచ్చి మనకి ధర్మాన్ని అధర్మాన్ని తెలియజేసే విషయాలు మనకి అందించి, ఇదిగో ఇలా చేస్తే మీరు ఇలా ఆనందంగా జీవిస్తారు, లేదు ఇలా చేస్తే ఇలా పాపాలు మూటగట్టుకొని దాని యొక్క దుష్ఫలితాలని పొందుతారు. కాబట్టి రెండూ ఇచ్చి స్వేచ్ఛగా, ఎట్లయితే మహర్షి గారు అంటారో గీతలో కూడా కృష్ణుడు రెండూ చెప్పి స్వేచ్ఛకు వదిలేశాడంట అర్జునుడికి. అర్జున నువ్వు ఇదే చేయాలని చెప్పలేదట. చెప్పి ఇదిగో ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇది ధర్మం ఇది అధర్మం నువ్వే తెలుసుకొని వదిలేశారంట. అంతేగాని నేను చెప్తున్నా కాబట్టి నువ్వు ఇలానే చేయని లేదట. ఎప్పుడు కూడా భగవంతుడు మనకి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇక మన తెలివితేటలు మనం పొందటం ఏముంది. అలాగా ఇక మనం యంత్రాలలాగా ఉంటే మహర్షి గారు అంటున్నారు, జ్ఞానము, ముక్తి, దైవత్వం ఇవి యంత్రాలకి ఉండవు. ఎట్లా వీలవుతుంది? కాబట్టి స్వేచ్ఛ ఉండి దానిని దుర్వినియోగం చేసుకోకుండా ఉండటం నేర్చుకోగలగాలని జీవుని సృష్టించాడు. అంటే స్వేచ్ఛ ఉన్నా కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నేర్చుకోవడానికే ఆయన మనకి అలా సృష్టించాడట జీవుల్ని. మరి అన్నీ తెలుసుకొని బిడ్డలు తమకు తామే స్వతంత్రంగా మంచిగా జీవించే వ్యక్తుల వారనే కదా ఏ తల్లిదండ్రులైనా కోరేది. చూడండి, మన పిల్లలు ఎలా అనుకుంటున్నాం, వాడు అన్నీ తెలుసుకొని మంచిగా ధర్మంగా, ఏ తల్లిదండ్రులు కూడా వాడు చెడిపోవాలి అంటే స్వేచ్ఛ ఉన్నా కానీ వాడు వెళ్ళి చెడిపోవాలి, వాడు ఇలా అవ్వాలని ఎవడు అనుకోడు. ఎవరైనా ఏమనుకుంటారో వాడు బుద్ధిగా మంచిగా ధర్మంగా ఉండి మనిషిలా ఉండి వాడు మానవతాన్ని పెంపొందించుకొని అందరిలోనూ మంచిగా జీవిస్తూ నలుగురికి ఉపయోగపడాలని అనుకుంటారు. అట్లాగే వాడు కూడా ధర్మంగా జీవించాలని ఎట్లా అనుకుంటారో సర్వులకి తండ్రి అయిన భగవంతుడు కూడా మనకి స్వేచ్ఛనిచ్చి మనందరం కూడా అలా బ్రతకటం నేర్చుకొని ఉండాలని ఆయన మనకి స్వేచ్ఛనిచ్చి మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. మరి అందరికీ తల్లి తండ్రి గురువు అయిన దైవము కూడా మన నుంచి అలానే కోరుతాడు. కానీ మనిషి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ఇంద్రియ సుఖాలకు స్వార్థానికి బానిసయ్యి, చూడండి మనమే తప్పు చేస్తూ ఉన్నాం. మనకి స్వేచ్ఛ ఇచ్చారు
కానీ మనిషి ఏం చేస్తున్నాడట, ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని ఇంద్రియ సుఖాలకు స్వార్థానికి బానిసై రాగద్వేషాల వలన పాపాలు ఎన్నో జన్మలుగా చేస్తూ దుఃఖాన్ని పెంచుకొని బాధలు పడుతున్నారు. చెప్పారు, ఒరే నువ్వు ధర్మంగా ఉండి ఇలా చేస్తే నువ్వు ఇలా ఆనందంగా జీవిస్తావు, అధర్మంగా ఇలా చేస్తే ఇలా రాగద్వేషాలు పెంచుకొని అసూయాది భావాలకి కామక్రోధాలకి లోనయ్యి నువ్వు కనుక చేస్తే ఇలాంటి పాపాలు మూట కట్టుకొని ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తావు అని చెప్తే మనం ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకొని అధర్మంగా తనకు తెలుసో తెలియకో అధర్మంగా జీవించడం వల్ల ఈ జన్మలో కాదు ఎన్నో జన్మలుగా అంటున్నారు. అక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే రాగద్వేషాల వలన పాపాలు ఎన్నో జన్మలుగా చేస్తూ దుఃఖాన్ని పెంచుకొని బాధలు పడుతున్నారు. ఎన్నో తప్పులు చేశాక భగవంతుని ప్రార్థించినంత మాత్రాన ఆ పాప ఫలితం నుండి రక్షిస్తే ఇక జీవులన్నీ ఆశతో పాపాలు చేసి శిక్ష అనుభవించవలసినప్పుడు మాత్రం దైవాన్ని ప్రార్థించరా? చూడండి, ఇది ఎంతో కీలకమైన పాయింట్ అనమాట. మనం ఏమనుకుంటాం, మనం ఏదో తప్పులు చేసాం, పాపాలు చేసాం, తెలుసో తెలియకో చేసాం, ఈ జన్మలో కాదు ఏ జన్మలో మొత్తానికి మనం అనుభవిస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ మనం ఆయన్ని ప్రార్థిస్తున్నాం కదా, మరి ఆయన ప్రార్థిస్తూ ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని పట్టించుకొని దీన్ని రద్దు చేయాలి కదా అనుకుంటే మాస్టర్ గారు అంటున్నారు, ఇక ప్రతి వాళ్ళు కూడా అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఒక మార్గం దొరికినట్టు. జీవితం అంతా కూడా తప్పులు చేసేసి లేకపోతే ఎంతో కాలంగా అధర్మంగా అలా ఉండి ఒక్కసారిగా మనం ఆయన ఆశ్రయించి దైవాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కనుక సాధ్యమైతే మనిషి ఎప్పుడూ కూడా మొదటి నుంచి ధర్మంగా ఉండాల్సిన అవసరం లేకుండా ఆశతోటి తప్పులు పాపాలే చేసి చివరికి వచ్చేసరికి శిక్ష అనుభవించవలసి వచ్చినప్పుడు మాత్రం దాన్ని తొలగించుకోవడానికి చూస్తే ఇక ఎవరు ధర్మాన్ని ఆచరించరనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎన్నో పాపాలు చేశాక భగవంతుని ప్రార్థించినంత మాత్రాన ఆ పాప ఫలితం నుండి రక్షిస్తే ఇక జీవులన్నీ ఆశతో పాపాలు చేసి శిక్ష అనుభవించవలసి వచ్చినప్పుడు మాత్రం దైవాన్ని ప్రార్థించరా? మరి ఇక ధర్మం ఆచరించి దైవాన్ని చేరుకుంటారా? అంటే ఇక ఎట్లకట్లా వచ్చిన కష్టాన్ని ఆయన ప్రార్థించడం ద్వారా తొలగించుకోవడం దగ్గర కనుక మనకి మార్గంలాగా ఏర్పడిపోతే ఇక ధర్మాన్ని ఆచరించాల్సిన అవసరం ఏముంది? ఎలాగోలా బ్రతికేసి చివరికి ఆయన ఎట్లకొట్లా పట్టుకొని మనం ఇప్పుడు దాకా చేసిన దాన్ని తొలగించుకుంటే అంటే ఇక ధర్మాన్ని ఆశ్రయించడం అనేది సాధ్యం కాదు. ధర్మాన్ని ఆశ్రయించకుండా ఇక దైవాన్ని ఎట్లా చేరుకుంటారు? కాబట్టి కష్టపడి ధర్మం ఆదరించే వారికి ఆచరించిన వారికి ఇక ఒకే ఫలితం ఉండటం న్యాయమా అంటున్నారు మాస్టర్ గారు. అంటే మనం ఎప్పుడు ఇలా ఆలోచించాం. మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు చూడండి, కేవలం ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా చివరిలో వచ్చి ఆయన్ని పట్టుకొని శిక్ష అనుభవించేటప్పుడు బాబా నిన్ను పూజిస్తాను కాబట్టి నాకు తొలగించు అన్నప్పుడు తొలగించేసేస్తే అంటే ఇప్పుడు దాకా తప్పులు చేసినా చివరిలో ఆయన పట్టుకుంటే మనం దాన్ని తొలగించుకోవడం కనుక తేలిగ్గా సాధ్యమైపోతే ఇక ఎవరు కూడా ధర్మంగా ఉండడానికి ఉండవలసిన అవసరం లేకుండా అయిపోతుంది అనమాట. ఎందుకని ఆశ ఉంది కదా, ఎన్ని తప్పులు చేసినా పర్లేదు చివరిలో ఏదో ఒకటి చేసి ఆయన్ని ఎట్లా కొట్లా మనం దాన్ని మాఫీ చేయించేసుకుందాం అనిపిస్తుంది. అందుకని జీవులందరూ ధర్మాన్ని ఆశ్రయించాలి దైవాన్ని చేరుకోవాలి అనే ఇది లేకుండా చివరికి ఆయన చేత మనం ఎట్లా కొట్లా ఆ కష్టాన్ని తొలగించుకుందాం అనేట్టుగా వస్తే మాస్టర్ గారు అంటున్నారు, మరి కష్టపడి అలా కాకుండా కష్టపడి ధర్మం ఆచరించే వారికి ఆచరించిన వారికి ఒకే ఫలితం ఉండటం న్యాయమా? మరి ధర్మాన్ని ఆచరిస్తే ఇలా జరుగుతుందని చెప్పారు, అధర్మాన్ని ఆచరిస్తే ఇలా ఉంటుందని చెప్పిన తర్వాత అధర్మాన్ని ఆచరించి కూడా చివరిలో ఆయన ద్వారా తొలగించుకుంటూ ఉంటే అప్పుడు మరి ధర్మం ఆచరించిన వాడికి ఒకే ఫలితం ఆచరించిన వాడికి ఒకే ఫలితం ఉండడం న్యాయమా? చూడండి, అదే మాస్టర్ ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే, నీవు కష్టపడితే వచ్చిన నీ మార్కులు ఏమీ చదవకుండా సలాం మాత్రం కొట్టిన వాళ్లకు కూడా నీతో సమానంగా మార్కులు వేస్తే నీకెలా ఉంటుంది అంటున్నారు. మనం చూస్తాం స్కూల్లో మన క్లాస్లో కొంతమంది టీచర్ తోటి ఊరికే రెస్పెక్ట్ ఇచ్చిన రిలేషన్ పెంచుకుంటారు, కొంతమంది ఏమో కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఊరికే మాటలకి పడిపోయే టీచర్లు కూడా ఉంటారు, వీడిని ఎక్కడ కనపడినా కానీ గౌరవిస్తూ ఉన్నాడని చెప్పి వాడికి మార్కులు వేసేవాడు కూడా ఉంటారు. వాడు ఉట్టి మొద్దు అనుకోండి, వాడు చదవడు. మనం కష్టపడి చదివితే మనకేసిన మార్కులే వాడు గౌరవిస్తున్నాడు, ఊరికే సలాం కొడతా ఉన్నాడని చెప్పి టీచర్ కనుక వాడు ఏమీ రాయకపోయినా కానీ మనకేసిన మార్కులు వేసాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనకి ఎలాంటి బాధ కలుగుతుంది అంటున్నారు. అంటే నేను ఇంత కష్టపడి రాసినా కానీ ఇవే అంటే ధర్మాన్ని ఆచరించేవాడు ఒకే ఫలితం, అధర్మాన్ని ఆచరించి చివరికి ఆయన ద్వారా ఒకే ఫలితం పొందగలిగితే ఇక దానికి ఇంకా తేడా ఏముంది ధర్మాన్ని అధర్మం అనేది?
అందుకే మాస్టర్ గారు మనకు అర్థం అవడం కోసం మనం కష్టపడి తెచ్చుకున్న మార్కులు పక్కన మన ఫ్రెండో కొలీగో మన ఫ్రెండో లేకపోతే ఇంకొక స్టూడెంటో కేవలం టీచర్కి సలాం కొట్టి నమస్తే మాస్టారు నమస్తే అని 10 సార్లు కనపడినప్పుడల్లా నమస్కారాలు దొంగ నమస్కారాలు పెడుతూ వాడు కనుక అలా మార్కులు కొట్టేశాడు అనుకోండి వాళ్ళని ఇంప్రెస్ చేసి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు మాస్టర్ గారు. అంటే అందువలన అమ్మకు కానీ ఇతరులకు కానీ కొంతైనా దుఃఖం జీవితంలో తప్పడం లేదు అంటున్నారు. ఆ పాపకు చెప్తున్నారనమాట వైదేహికి. మాస్టర్ గారు అంటున్నారు, అందువలన అమ్మకు కానీ ఇతరులకు కానీ, అంటే మనం తెలిసి తెలియక ఈ జన్మలో అనుకుంటాం మనం, కానీ ఇదంతా మనం ఎంతో కాలంగా చేస్తూ పేర్చుకుంటూ వచ్చిన అప్పులు అనమాట ఇవన్నీ. మనకి భగవంతుడు కూడా కొంచెం దయామయుడు ఏం చేస్తాడు, ఒరే వీడు అప్పు విపరీతంగా ఉంది, ఎన్నో పాపాలు చేశాడు, అన్నీ ఒక జన్మలో ఇస్తే వీడికి ఊపిరి తీసుకోవడం కూడా సాధ్యం కాదని ఈ జన్మకి నేను అనుభవించని పంపిస్తాడట. అంటే కొంత ఇచ్చి మనం వాడిని అనుభవించడానికి వచ్చి మళ్ళీ అంతకంటే 10 రెట్లు మళ్ళీ మనం మూట కట్టుకొని వెళ్తూ ఉంటాం మన ప్రవర్తన చేత, మన అజ్ఞానం చేత. అందుకని దీన్ని ఎప్పుడు మనం ఒక నెవర్ ఎండింగ్ సైకిల్ లాగా, ఒక ఇన్ఫైనైట్ లూప్లో పడిపోయి ఆ కుడిలో పడిలా కొట్టుకులాడుతూ ఉంటాం. ఎన్ని జన్మలైనా ఇలానే చేస్తూ ఉంటామే తప్పించి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎవరికైనా కానీ, అంటే మీ అమ్మగారికైనా ఎవరికైనా కానీ జీవితంలో కొన్ని కష్టాలు అనేవి తప్పట్లేదు అని చెప్తున్నారనమాట. మరి అయితే ఇక మాస్టర్ గారు ఇక ఎవరికైనా ఇంక ఈ కష్టాలు తప్పవు జీవితంలో అంటే మనకు వచ్చే అందరికి వచ్చే ప్రశ్నే, మరి ఇక ఆయన్ని ప్రార్థిస్తే తొలగుతాయని కదా మనం చేసేది. ఇక ధర్మం ఆచరించిన వాడికి అధర్మం ఆచరించిన వాడికి ఒకే ఫలితం ఇవ్వడానికి ఆయన ధర్మాన్ని ఉల్లంఘించడు కనుక ఒకవేళ ఇలా చేసేట్లయితే ఇక మరి దైవాన్ని ఆశ్రయించడం ఎందుకు, ఆయన్ని ప్రార్థించడం ఎందుకు, అసలు దేవుడిని ప్రార్థించడం ఎందుకు అని మనకు అనిపిస్తుంది. అదే అంటున్నారు మాస్టర్ గారు. అయితే దేవుడిని ప్రార్థించడం ఎందుకు అని అనకూడదు. ఇదంతా అర్థం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటే, చూడండి గమ్మత్తు, దేవుడిని ప్రార్థించడం ఎందుకు, ప్రార్థించకపోతే ఇంకా మనం ఇలాంటి తప్పులే చేస్తూ అసలు ఆ తత్వం తెలుసుకోకుండా మనకి అన్నీ మనమే చేసుకుంటున్నామనే అహంకారంలో ఉండి మనకేదో కొంచెం భగవంతుడి అనుగ్రహం వల్ల కలిగినా కానీ అహంకారంతోనే పక్కన వ్యక్తుల పట్ల మనం ఆ అహంకారంతో ఎన్నో రకాలుగా వాళ్ళని బాధిస్తూ ఉంటాం, ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటూ ఉన్నాం. మనకేంటి, మనకి విషయం అర్థమైంది అని అంటే అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని ఏ తక్కువ వాడితో అయినా, లేకపోతే ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి రిక్షా దొక్కేవాడైనా ఒకటే, లేకపోతే పెద్దవాడైనా ఒకటే. అంటే అందరిలోనూ సాయే ఉన్నారు, అందరిలోనూ ఆయనే ఉన్నారని గౌరవించే స్థితిలో వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనం పక్కన వాడకంటే ఎక్కువనో తక్కువనో పక్కన వాడని బాధ పెట్టడం తెలిసి తెలియక అహంకారంతో అజ్ఞానంతో మనం ఇవన్నీ చేసి మేమే తప్పు చేయలేదు అనుకుంటూ ఉంటాం. అందుకని ఎవరైనా సరే ధర్మం అధర్మం తెలుసుకోకుండా ప్రవర్తించినప్పుడు జీవితంలో కొన్ని మాత్రం అనుభవించక తప్పదు అంటున్నారు. అయినప్పటికీ కూడా భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన ఎలా చక్కబెడతారో చూడమన్నారు సాయి. ఆయన కరుణామయుడు కనుక ఆయన ఏం చేస్తారు, వీడింతగా తట్టుకోలేకపోతున్నాడు అని ఆ తీవ్రతను తగ్గించి మనకి ఆయన మేలు చేస్తారనమాట. ఎందుకని సద్గురువు మాత్రమే కర్మల మార్పులు చేయగలిగిన వాడు. అందుకని మరి ఆయన తగ్గించడు కాబట్టి ఎందుకంటే ఇంకా ఆయన పట్టుకుని ఉపయోగం ఏముంది అని అనకూడదు. ఎందుకని అనకూడదు చెప్తున్నారు మాస్టర్ గారు. ఇదంతా అర్థం చేసుకొని, అంటే మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నది ఇప్పుడు ఇది కాదు, ఎన్నో జన్మలుగా మనం తెలిసి తెలియక మన అహంకారంతో అజ్ఞానంతో చేసిన తప్పులన్నీ ఇవాళ పాపాలు మూట కట్టుకొని ఉండటం వల్ల అనుభవిస్తూ ఉన్నాం కనుక అది ఎవరికి ఒక్కడికి కాదు, ఈ సృష్టిలో కష్టాలు పడని వాళ్ళే ఉండరనమాట. కాబట్టి అది అర్థం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటే ఇక ముందైనా ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు హరిశ్చంద్రుడు వలె మనం కూడా ధర్మాన్ని అనుసరిస్తూ వెనుక చేసిన వాటిని ఓర్పుతో పశ్చాత్తాపంతో నిజాయితీతో అనుభవించి పాపాన్ని కడిగి వేసుకోగలుగుతాం. అంటే మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా. ఇప్పుడు చూడండి, మనకి సాయి చరిత్ర పారాయణ చేయకముందు, మనం ఈ మార్గంలోకి రాకముందు మనం ఎంత అహంకారంతో ప్రవర్తించి ఉంటామో. నేను తెలివైన వాడిని, నాకు రూపం ఉందనో, లేకపోతే నాకు మా ఇంట్లో పుట్టడమే నేను బాగా డబ్బును వాడు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచే అన్నీ ఇచ్చారనో, అవి లేని వాడి పట్ల లేకపోతే ఇంకొకటి పట్ల చులకనగానో ఇలానే బ్రతికాయని తప్పించి ఏ రోజు కూడా ధర్మంగా అయ్యో విద్యను అందించారే, మనకి అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని ఒక్క మాట అయితే చెప్పారే, అన్ని రూపాలను భగవంతుడే ఉంటాడని మనం ఏ రోజున అలా ప్రవర్తించామా? అలా ప్రవర్తించకపోవటం వల్ల మనం అధర్మాన్నే మనం ఆచరించామన్నమాట. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని ఎవరైతే గుర్తుపెట్టుకొని జీవిస్తారో వాడికి మాత్రమే ధర్మం సాధ్యమవుతుంది అన్నారు మాస్టర్ గారు. లేకపోతే
మిగిలిన వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా మనం అరిషడ్ వర్గాలతోటి రాగద్వేషాలతోటి ప్రవర్తిస్తాను తప్పించి అందరిలో సాయి ఉన్నారన్నప్పుడే మాస్టర్ గారు లాగా అంతటి సమభావం సమప్రేమ చూపించగలరు అందరి మీద. అందుకని ఇవేమీ తెలియకుండా మనం తప్పులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మార్గంలోకి వచ్చాం, మన అజ్ఞానంలో ఉన్నాం కనుకే బాబా మిగిలిన మహాత్ముల్లాగా మాటలతో చెప్పకుండా మనకి ఏం చేశారు, ఆయన అనుభవం అనే భాషతో అందరికీ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వాడికి వీడు యోగ్యుడా అయోగ్యుడా, చదువుకున్నవాడా తక్కువవాడా, పెద్ద కులస్తుడా చిన్న కులస్తుడా ఇలాంటివి ఏమీ లేకుండా, ఒరే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నేను గమనిస్తూ ఉన్నాను, నువ్వు పొలంలో కొట్టిన గేదె రూపంలో నేనే ఉన్నాను, నువ్వు ఇంట్లో కొట్టిన పిల్లి రూపంలో నేనే ఉన్నాను, నువ్వు నివేదన పెట్టినప్పుడు స్వీకరించిన ఈగల రూపంలో కూడా నేనే ఉన్నాను అని అనుభవం ఇచ్చి, అంటే అందరి పట్ల అందరికీ కూడా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్నప్పుడు మనం ఎవరితో ప్రవర్తించినా అదిగో నువ్వు ఆ రోజు సాధువుకు పెట్టి నాకే చెందింది అని చూడటం వల్ల ఆయన పేద సాధువైనా లేకపోతే బిచ్చగాడైనా ఏదైనా కానీ ఆయనకే చెందుతున్నప్పుడు మనల్ని ధర్మంగా జీవించడానికి, అధర్మం కాకుండా స్వార్థంతో కాకుండా జీవించడానికి మనకి ఇప్పుడు సాధ్యమవుతుంది. మనకి ఇప్పుడు ఆలోచన కలుగుతున్నాయి, రూపాల్లో ఆయనే ఉన్నారు. మనం ఇప్పుడేంటి, గతంలో ఎవరన్నా బాధ పెట్టినా మనం ఏదో పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అయ్యేవాళ్ళం, మనం వాళ్ళని నిజమే కదా అన్నామని. ఈరోజు ఏమవుతుంది మనకి, అయ్యో అనవసరంగా అన్నామే బాబా, మనం గ్రంథం చదువుతుంటే మళ్ళీ మనకు అనిపిస్తుంది, ఎవరిని మనం దూషించొద్దని బాబా చెప్పారే, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు అన్నారే అని ఇలాంటి మాటలు తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే గురువు యొక్క ఈ మార్గంలోకి రావటం వల్ల, ఇందాక ఇప్పుడు మనం అనుకున్నామే ఎందుకు మరి కష్టాలు పోనప్పుడు మనం ఎందుకు ఆయన ఆశ్రయించాలంటే, ఇలా భగవంతుడు గురువు రూపంలో అవతరించి మనకి విద్యను అందించి మనకి బోధన అందించడం ద్వారా మళ్ళా మనం చేసే తప్పులు చేయకుండా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారనే విషయాన్ని మనకి గుర్తు చేస్తూ, అందుకే అద్భుతమైన ఆయన చరిత్ర రూపాన్ని మనకి ఆలంబనగా ఇచ్చి మన జీవితంలో ప్రతిక్షణం ఆయన గుర్తుపెట్టేట్టుగా చేశారు. ఎక్కడ నీ చూపు పెడితే అక్కడ నేనున్నాను గుర్తుపెట్టుకో, నువ్వు ఏ జీవిని ఆదరించినా అది నాకే చెందుతుంది, నువ్వు ఏ జీవిని బాధ పెట్టినా అది నాకే తగులుతుంది అని చెప్పటం ద్వారా మనం అటువంటి తప్పులు చేయకుండా అటువంటి పాపాలు చేయకుండా ఉండే పరిస్థితిని ఆయన మనకి జీవితంలో సాధనగా ఇస్తూ ఉన్నారనమాట. అంటే అలా గనక మనం ఆశ్రయించకపోతే ఇక ఈ చక్రంలోంచి, జన్మ చక్రంలోంచి ఎప్పటికీ బయటపడకుండా మనం తెలుసో తెలియకో చేసిన పుణ్యం వల్ల కొంచెం మళ్ళీ సంపద ప్రాప్తించిన, రూపం ప్రాప్తించిన, విద్య ప్రాప్తించిన, దాంతోపాటు అహంకారంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తూ మేము ఎక్కువ వాళ్ళు తక్కువ అనే మాటలతోటే మనం గడిపేస్తాం అనమాట. ఎందుకని ప్రతి మనిషికి కూడా ఎవరు బలహీనమైన వ్యక్తి కంటే చూస్తే బలవంతుడు ఆధిక్యతను చూపించాలనే ఉంటుందట. మాస్టర్ గారు అంటారు, సృష్టిలో ఎవరిని చూసినా కానీ బలహీనమైన దాన్ని కొట్టి బలమైన వాడు జీవిస్తూ ఉంటాడు అన్నారు. సృష్టిలో చిన్నగా పురుగుని కప్పని పాము, ఇట్లా పాముని ఇంకోటి, అట్లా ఎవరు చూసినా కానీ మనకి ఇదంతా సృష్టిలో ఉందే అనిపించేట్టుగా ఉంటుంది. అంటే మనకు కూడా అవకాశం ఇస్తే. అందుకని అటువంటి తప్పులు చేయకుండా, అందుకే ఏమన్నారు మాస్టర్ గారు, మన ఇంట్లో వాళ్ళని కూడా ఎందుకు ప్రేమించాలంటే వాళ్ళలో కూడా సాయే ఉన్నారు, నీ బిడ్డ నీ భర్త లేకపోతే నా భార్య అని కాదు గుర్తుపెట్టుకోవాల్సింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళలో కూడా ఆయనే ఉన్నారని వాళ్ళని మనం ఇట్లా ప్రేమించడం మొదలు పెడతాము, అప్పుడు మమకారము రాగద్వేషాలు లేకుండా ధర్మంగా అందరిలో ఆయనే ఉన్నారు. అప్పుడు రోజు చేసే తప్పులు చేయకుండా సాధ్యమవుతుందన్నమాట. అంటే ఎందుకు ఆశ్రయించాలంటే మళ్ళీ మనం ఇందులోంచి కనుక బయటపడాలి, ఇలాంటి పాపాలు ఇలాంటి తప్పులు చేయకుండా అవి అనుభవానికి వచ్చినప్పుడు మనం తట్టుకోలేని స్థితిలో మనం బాధపడకుండా ఉండి దీనిలో నుంచి బయటపడాలంటే. అందుకని అది మనం చేయగలడం నేర్చుకునేంత వరకు మనం ఏం చేయాలట, ఓర్పుతో పశ్చాత్తాపంతో ఇవన్నీ అర్థం చేసుకుని ఆశ్రయించాలి ఆయన్ని. పశ్చాత్తాపంతో నిజాయితీతో అనుభవించి పాపాన్ని కడిగేసుకోగలుగుతాము, అప్పుడు దైవాన్ని చేరుకుంటాము అంటున్నారు. మరి ఇవన్నీ నేను వ్రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నాయి అంటున్నారు మాస్టర్ గారు. కనుక ఆ పాపకు చెప్తున్నారు, మీ చదువులు చెడకుండా చూసుకుంటూ నా రచనలన్నీ చదివాక వాటిలో మీకు తీరని సందేహాలు ఉంటే నాకు రాయండి అని చెప్పి ఆ పాపకి మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా మనందరికీ కూడా ఆ పాపకి ఇస్తున్న సమాధానంలో మనందరికీ ఎంతో మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఇలా గ్రంథాలు చదువుకుంటూ ఉండండి, నేను ఇంకా క్రొత్త గ్రంథాలు రాసేందుకు తీరికుండాలి కదా, అందుకని ముందు గ్రంథాలు చదివి మీకు అర్థం కాకపోతే రాయండి అని చెప్పి మాస్టర్ గారు ఆ పాపకి సమాధానం ఇచ్చి, మీకు అర్థం కాకపోతే సందేహాలు అడగండి, శ్రీ సాయి మీకు చక్కని బుద్ధిశక్తిని ప్రసాదించుగాక అన్నారు మాస్టర్ గారు. అంటే చూడండి ఎంత కీలకమైన విషయాలు ఇవన్నీ. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే అయ్యో నేను ఇప్పుడు ఏం తప్పు చేయలేదే అని అంటారు. ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ఆలోచన అదే. ఎందుకంటే మనకి ఈ జన్మ గురించే తెలుసు. బాబా అన్నారు, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు లేవని. మన మెమరీ ఏంటి,
మన చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పుడు ఏం చేసామో మనకి తెలియదు. మనం ఎప్పటి నుంచి అయితే మన మెమరీ మనం తెచ్చుకొని గుర్తుపెట్టుకోగలిగామో ఆ రోజు నుంచే ఆ విషయాల్ని సేకరించుకొని మనం మాట్లాడుతున్నాం, అయ్యో నేను అప్పటి నుంచి తప్పు చేయలేదా, ఇప్పుడు చేయలేదా అని. కానీ ఈ జన్మచక్రంలో, ఈ జన్మకి ఇక్కడ రాకముందు మనం అంతకుముందు జన్మలో ఏం చేశామో, ఎలా చేశామో, లేకపోతే అంతకుముందు మనం ఇప్పటికి ఎన్ని జన్మలు గడిచాయో, మనం ఎంత ధర్మం ఆచరించామో, ఎంత అంటే మనకున్న స్థితిని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పారు, నువ్వు గతంలో ఏదైనా చేస్తుంటేనే మళ్ళీ ఇప్పుడు సంపదగా పొందుతావని. గతంలో నువ్వు అలా ధనాన్ని సద్వినియోగం చేసి ఉంటేనే అది నీకు చక్కగా సేవ చేస్తుంది అన్నారు. అలా కాకుండా మనం స్వార్థపూరితంగా ఎవరికి సృష్టిలో మాస్టర్ గారు అంటారు, మనిషి తప్పించి ప్రతి జీవి కూడా తన వంతు సృష్టికి చేసి అందులోంచి తన భాగాన్ని తీసుకుంటుందంట. ఆవులు గడ్డి తింటూ ఉంటున్నాయి అంటే సృష్టిలో ఎంతమందికి అవి మళ్ళీ పాలు, పెరుగు ఇవన్నీ ఇస్తూ ఉన్నాయి. ఒక మొక్కని మనం నాటితే అది ఎంతమందికి సేవ చేస్తుంది. ఒక మామిడి పండు తన సంతానాన్ని కాపాడుకోవడం కోసమైతే దాని జీవితకాలం 2 మామిడి పండ్లు కాస్తే చాలట. ఒక టెంకాయ కనుక అది చెట్టుగా ఆగపోయినా కానీ ఇంకోటైనా అవుతుంది. కానీ ఒక్క మామిడి చెట్టు ఎన్ని మామిడి పండ్లు ఇస్తుంది, ఎవరి కోసం ఇస్తుంది అంటే సృష్టిలో ప్రతిదీ కూడా. అంతేకాకుండా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఆక్సిజన్గా మనకి అందిస్తూ ఇన్ని జీవులు సృష్టిలో చేస్తూ ఉంటే మనిషి ఒక్కడు మాత్రమే స్వార్థంగా, అధర్మంగా ఇలా జీవిస్తూ ఉన్నారు. మనందరం కూడా అలాంటి తప్పులు చేసి అలా జీవిస్తూనే ఉన్నాం అన్నమాట. అందుకని గురువు నుంచి ఇటువంటి విద్య అందిన తర్వాత మనల్ని కృతజ్ఞుడిగా జీవించడం, భగవంతుడి బానిసగా జీవించడం. బానిస అంటే అక్కడ నిజానికి నాలో నేను చేస్తున్నది ఏమీ లేదు, అంతా ఆయన ఇచ్చే వలనే జరుగుతుంది, ఇదంతా కూడా ఆయన లేలే, ఇందులో నాదంటూ ఏమీ లేదు, నాదని అనుకుంటున్నానే, ఆ ఆలోచన కూడా నాది కాదని తెలుసుకునే స్థాయిలో కనుక మనం రాగలిగితే అప్పుడు మనం ధర్మాన్ని అన్ని రూపాల్లో ఆయన్ని చూడటానికి మనకి సాధ్యమవుతుంది అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందుకు గురువుని ఆశ్రయించడం అంటే గురుబోధన ఆశ్రయించడం. ఎవరో ఏదో చెప్పారు మంచి మాటలని మనం ఎవరి పడితే వాడు చెప్పినవి కాకుండా నిజంగా పరిపూర్ణమైన మహాత్ములు ఏం చెప్పారో తెలుసుకొని వాటిని తెలుసుకుంటే మనకి ఇటువంటి విద్య అందుతుందన్నమాట. లేకపోతే అందరూ కూడా శాస్త్రాలు, గ్రంథాలు చదివి మనకి విషయాలు చెప్పేవాళ్ళే తప్పించి ఆచరణకి పనికొచ్చే విషయాలు చెప్పేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గత వారం మనం మందిరలీల అనేటువంటి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని చదువుకున్నాం. మందిరాలు ఎలా స్థాపించాలి బాబా తెలియజేశారు భక్తులకి. ఒక భక్తుడు తరచుగా షిరిడి దర్శిస్తూ ఉంటే బాబా ఏం చేశారు, ఒక ఫోటోని తాకి ఇచ్చి, దీనికి అక్కడ మందిరం కట్టించు, నీకు అదే షిరిడి అన్నారు. నీకు అదే షిరిడి అన్నారు. కానీ ఆయన ఏం చేశాడు, ఆ భక్తుడు మళ్ళీ వస్తూ ఉంటే నన్ను అక్కడ విడిచి నువ్వు ఇక్కడికి వచ్చావే అన్నారు. అంటే తెలివిగా, బాబా మీరు అక్కడ ఉన్నారని నాకు తెలియాలి కదా అంటే బాబా నవ్వి సరే అన్నారట. తర్వాత బాబా అక్కడ సంచరిస్తూ వాళ్ళకి అనుభవాలు ఇచ్చిన తర్వాత అక్కడే ఉండేవారు అనమాట. అలాగే అక్కడ తర్వాత దాన్ని ఆ మందిరాన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు ఒక భక్తుడికి కల్లో కనిపించి ఇక్కడ దుని లేకపోతే షిరిడి ఎలా అవుతుందని చెప్పి కేకలు వేశారట. తర్వాత వాళ్ళకి నిధులు చేకూరి అక్కడ ఆ మందిరంలో దునిని కూడా స్థాపించారు. అట్లానే మాస్టర్ గారు మనం విద్యానగర్ మందిరం గురించి చెప్పారు, అది ఎలా ఏర్పడింది అనేది. ఒకసారి రంగన్ బాబు గారు వాళ్ళు అన్నారట, అక్కడికి వచ్చిన మహాత్ములు మీకు గనక ఇష్టమైతే నారాయణ మహారాజు కూడా వచ్చి ఇలానే చెప్పారు, మీరు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలిగ్గా సాగుతుంది అన్నారట. ఇక్కడ మందిరం ఏర్పడుతుందంటే దానికి మాస్టర్ గారు అన్నారు, మా అందరం మా ఇంట్లోనే ఉంది, కానీ భక్తులు కనుక అటువంటి శ్రద్ధ కలిగి ఇక్కడ మందిరం ఏర్పడాలంటే అది సాయి సందేశం తరచి అలానే చేస్తానని. అట్లాగే పూర్ణానంద స్వామికి లేఖ రాయటం, స్థలం ఏది నిర్ణయించమని, మళ్ళీ అర్జెంటుగా చేయవలసి వచ్చి భక్తులందరి చేత సంకల్పం చెప్పించి సాయిని ప్రార్థిస్తే వీళ్ళు ఏ ప్రదేశాన్ని చేశారో అదే ప్రదేశాన్ని వాళ్ళు స్వామి కూడా నిర్ణయించటం. తర్వాత మాస్టర్ గారి గురించి స్వామి అనే విషయం కనుక చూస్తే స్వామి చెప్పారట లేఖ రాస్తూ, శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకున్నటువంటి భక్తిని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం
విశ్వశక్తినే ప్రేరేపించగలదు అని అంటే మాస్టర్ యొక్క స్థితి గురించి చెప్తున్నారు. ప్రతి శ్వాసలోనూ తలంపులోనూ కూడా ఆయన సాయిని నింపుకున్నారు. అటువంటి భక్తుల హృదయంలో తలెత్తినటువంటి సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు. అంటే అదే ఆ సంకల్పమే ఎలాంటి వాటినైనా ప్రేరేపించి నడిపించగలదు అని. అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరనవసరం లేదు అన్నారు. అలా అద్భుతంగా విద్యానగర్లో ఆ మందిరం ఏర్పడటం, అది అక్కడ ఆ మందిరం ఏర్పడేటప్పుడు ఎన్ని అద్భుతమైన లీలలో మనం తెలుసుకున్నాం. అంటే పనివాళ్ళు ఆ మందిరం అయ్యేంత వరకు అందులో ఎవరన్నా డ్రింక్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చేయకుండా మాని వాళ్ళు కూడా భక్తితో శ్రద్ధతో మందిరాన్ని చేయటం. ఎంతో ఖర్చు అవుతున్నది, కొండరాళ్ళ ఖర్చు అవుతున్నది అనుకుంది, అది ఇటుక రాళ్ళ ఖర్చుతో సమానంగా అంటే అంత తక్కువగా అది అయిపోవటం. పనివాళ్ళు స్లాబ్ సగమే వేసి వెళ్ళిపోతే ఆ రోజు వర్షం పడుతుంది అనుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచో పాత భక్తులు వచ్చి ఆ పని మిగిలింది మేము ముగిస్తామని చెప్పి సాయి సంకల్పం అనుగ్రహం అనే ఆరోపణలో కూడా వాళ్ళే వచ్చి మళ్ళీ ఆ స్లాబ్ అంతా పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రికి కానీ అక్కడ వర్షం పడలేదట. కానీ 1 మైలు తర చుట్టూరా కూడా ఆ రోజు కుంభవృష్టి కురుస్తూ ఉంది. అంటే ఈ మందిరం సాయి సంకల్పం, భక్తుల యొక్క సంకల్పంతో, భక్తుల యొక్క ఇటువంటి భక్తితోటి మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఎంత అద్భుతంగా అక్కడ నిర్మితమైందో మనం చెప్పుకున్నాం అన్నమాట. ఈరోజు సత్సంగము మహిమ, సత్సంగ మహిమ అనే అధ్యాయం మనం లీలామృతం నుంచి. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇది మానవ జీవిత సారం. మాస్టర్ గారు చెప్తున్నారు, చూడండి మనకి ఎన్ని ఉన్నా కానీ, మనమే కాదు సృష్టిలో ఏ వ్యక్తిని తీసుకున్నా కానీ మనకంటే కొన్ని కోట్లు కూడబెట్టుకున్నవాడు కూడా అమ్మయ్య నాకు ఇక్కడతో నాకు తృప్తి చేసిందని అనేవాడు ఎవ్వడూ ఉండడు అన్నారు. ఎందుకని వాడు అక్కడి నుంచి దాన్ని 10 రెట్లు ఎట్లా చేసుకోవాలా, దాన్ని 100 రెట్లు ఎట్లా చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. అందుకని ప్రతి వాడికి కూడా మనిషి నేచర్ ఎలా ఉంటుందట, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం. మాస్టర్ చెప్తున్నారు మానవ జీవిత సారమే ఇది. మనల్ని చూసుకున్నా మనకు అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల క్రితం నుంచి పోల్చుకుంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నా, ఇప్పుడున్న స్థితిలో పక్కన వాళ్ళని పోల్చుకుంటూ వాళ్ళు మనకంటే ఎంతో ఎదిగిపోయారు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, 1కి 2 ఇళ్ళు కొన్నారు యూఎస్లో, లేకపోతే ఇట్లానే ఏదో ఒకటి, లేకపోతే వాళ్ళు ఇంకా ఇలా ఉన్నారు అలా ఉన్నారని. మనం ఎలా ఉన్నాం 10 సంవత్సరాల క్రితం మనం ఎంత కష్టపడుతూ ఉన్నాం, ఇక్కడ రాకముందు ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇవాళ హాయిగా మనం ఎంత కంఫర్టబుల్గా జీవిస్తూ ఉన్నాం, అప్పుడున్న ఇబ్బందులు ఇప్పుడు లేవు అని మనం ఏ రోజు అనుకోం. మన జీవితంలో ఎప్పుడూ కూడా పక్కన వాటితో కంపేర్ చేసుకొని, కారణం ఏంటి, మన నేచరే అది. మనిషి యొక్క నేచరే ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం అంటున్నారు. కోరినవన్నీ లభించినా క్రొత్త పరిస్థితుల వలన క్రొత్త కోరికలు చిగిర్చి అవి నెరవేరినప్పుడు వెనుకటి సంతోషం కూడా మాయమవుతుంది. మనందరికీ అనుభవంలో ఉన్న విషయాలే ఇవి. ఇవాళ ఇది కావాలనుకుంటున్నాం, ఇది కోరిక తీరింది, ఈ కోరిక తీరింది కాబట్టి ఒక నెక్స్ట్ 4 నెలల్లో 5 నెలల్లో ఈ కోరిక తీరింది కదా అని సంతోషంగా ఉండం. ఈ కోరిక అయిపోగానే ఇవాళ ఏదో మనం తిరిగి నిద్రపోయి లేచి మళ్ళీ పొద్దున అవ్వగానే కొత్త కోరిక ఉంటుంది మనకి. కొత్త కోరిక ఇంకో కోరిక చిగురుస్తుంది అనమాట. దానివల్ల పొందినటువంటి ఆనందం కూడా క్షణికమైపోయింది. అలాగా క్రొత్త పరిస్థితుల వలన, అంటే మనం ఈ కోరుకున్నవి ఎన్ని లభిస్తూ ఉన్నా కూడా కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చిగిర్చి అవి నెరవేరినప్పుడు, ఆ కొత్తవి కనుక నెరవేరినప్పుడు వెనకటి సంతోషం కూడా మాయమవుతుంది. ఇదే నిజమైన దుఃఖం అంటున్నారు మాస్టర్ గారు. నిజమైన దుఃఖం అంటే ఏంటట, అంటే ఎన్ని కోరికలు తీరినా కానీ కొత్త కోరికలు వచ్చి ఆ కొత్త కోరికలు తీరినప్పుడు ఉండే అది గతంలో ఉన్న సంతోషం కూడా మనం పోగొట్టుకొని ఇంకా అసంతృప్తితో జీవిస్తూ ఉన్నామే, అది నిజమైన దుఃఖం అంటున్నారు. ఇది రాజు నుండి పేద దాకా అందరినీ నిరంతరం కృంగదీస్తుంది. ఇది మనొక్కడికి ఎక్సెప్షన్ కాదు. ఎవరి నుంచట, రాజు నుంచి పేద దాకా. ఒక పేదవాడికి ఎంతో గొప్ప ధనవంతుడైనటువంటి రాజు నుండి పేద దాకా అందరినీ కూడా నిరంతరం కృంగదీస్తూ ఉంటుంది. ఏ దుఃఖం కృంగదీస్తూ ఉంటుంది అంటే, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. ఇంకా కావాలి, ఏదో కావాలి, ఎంతో కావాలి, ఏం కావాలో తెలియదు. ఏ వస్తే సంతోషంగా మనం ఇంకా ఏం కోరకుండా ఉంటామో, అమ్మయ్య హాయిగా ఉన్నామని అనుకుంటామో అది తెలియదు. అందుకని ఎన్ని ఉన్నా కానీ
మనం అనుకుంటున్నాం మనకి ఏది తక్కువ ఉంటే అది ఎక్కువ ఉన్నవాడిని చూసి అబ్బా మనం కూడా అది ఉంటే అక్కడ ఉండగలుగుతాం అనుకుంటాం. కానీ మనం ఎవరిని చూసి ఆ స్థాయికి వెళ్ళినా చాలనుకుంటున్నామో, పోనీ వాడు అవన్నీ ఉండి తృప్తిగా ఉన్నాడా అంటే వాడు అంతకంటే పైన వాడిని చూసి వాడు అసంతృప్తితోనే ఉన్నాడు. లేకపోతే వాడు పొందిన దాంతో వాడు తృప్తి లేకుండా ఇంకా పొందాలని వాడు అటువంటి అసంతృప్తిలోనే ఉంటాడు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇది రాజు నుంచి పేద దాకా అందరినీ నిరంతరం కృంగతీస్తూ ఉంటుంది. ఈ అశాంతి నుండి తప్పుకునే యత్నంలోనే మానవుడు సంసారము, ధనము, అధికారము, ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తాడు. ఎందుకు ఇవన్నీ సాధించుకో చూస్తాడంటే వీడిలో ఉండే దుఃఖం, ఈ అసంతృప్తి అనే దుఃఖం ఉంది చూసారా, ఆ దుఃఖాన్ని నుంచి తప్పించుకోవడానికి వాడు ఏం చేస్తాడట, సంసారము, పెళ్ళి పిల్లలు, ధనము, అధికారము. ధనం ఉన్నవాడికి ఏమనిపిస్తుంది, ఉట్టి ధనం ఉంటే ఉపయోగం ఏముంది, అధికారం కూడా ఉంటే కానీ మనకి చెప్పిన మాట వింటారు, మనం ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయనే ఉద్దేశం ఉంటుందన్నమాట. అందుకని సంసారము, ధనము, ధనం లేనివాడేమో ధనాన్ని, ధనం ఉన్నవాడేమో అధికారాన్ని, ఇట్లా వీటన్నిటిని సాధించడం ద్వారా ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తారు. మనం పొందే ప్రతిది కూడా మనం బయట నుంచి ఏది కొనుక్కున్నా, ఏం సంపాదించినా, ఏం చేస్తూ ఉన్నా మనం ఈ సుఖాన్ని పొందుతూ ఉంది కేవలం సుఖ దుఃఖాలు రెండు పొందుతుంది ఇంద్రియాల ద్వారా మాత్రమే. అందుకని ఇంద్రియ సుఖాలని సాధించుకో చూస్తాడు. కానీ ఆ తపనకు అంత ఉండదు. చూడండి, మనం ఏం కొనుక్కోవాలనుకున్నా లగ్జరియస్గా మనలో ఆనందాన్ని పెంచేవే ఉండవు, మనకి కన్వీనియన్స్ని, కంఫర్ట్ని పెంచేవి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఫిజికల్ నేచర్కి. అందుకని మనం పొందేవన్నీ కూడా, మనం సాధించుకునేవన్నీ కూడా ఇటువంటి ఇంద్రియ సుఖాలని అందించేవే. అటువంటి వాటిని సాధించుకో చూస్తాం మనం. కానీ ఆ తపనకు అంత ఉండదు అంటున్నారు. ఎందుకని ఎన్ని పొందినా ఇంకా పైవి ఉన్నాయి కదా. దానివలన చేయరానివెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు. అంటే ఈ పొందే ప్రయత్నంలో ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా ఇంద్రియ సుఖాలు పొందాలి, సంసారము, ధనము, అధికారం అని వీటిని పొందే ప్రయత్నంలో చేయరాని పనులు ఎన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు. అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తుంటారు అంటున్నారు మాస్టర్ గారు. అలా వీటిని పొందే యత్నంలో ఎన్నో చేసి అవి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అవి అనుభవానికి వచ్చినప్పుడు, ఆ చేసిన తప్పుల యొక్క ఫలితం అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకో చూడటానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తుంటారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎందుకు మనం దైవాన్ని ఆశ్రయిస్తామంటే మనం కష్టాలు తొలగించుకోవడానికి, వాటి కోసం. అవి ఎందుకు వచ్చాయి అనేది మనకి తెలియదు కదా. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఇలానే దైవాన్ని ఆశ్రయిస్తుంటారు. పైగా ఏమవుతుందట, ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటాడు. మరి ఆయన్ని ఎలా ఆశ్రయించాలి, ఆయన నుంచి ఎటువంటి అనుగ్రహాన్ని పొందాలి, మార్గం ఏంటి? మనం అంత ప్రయత్నం ఏం చేయం. ఎవరో ఇది చెప్పారు కష్టాన్ని తొలగించుకోవాలని, కొంతకాలం చేసిన తర్వాత మనకి ఎటువంటి ఫలితం రాకపోయేసరికి ఆయన తనని కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటాడు అంటున్నారు. అంటే ఇది మనిషి జీవిత సారం అంటున్నారు మాస్టర్ గారు. ఉన్నదాంట్లో అసంతృప్తి, లేని దేనికోసం తపన. ఇటువంటి విషయాలను అర్థం చేసుకుంటే కానీ మనం ప్రతిదానికి వాళ్ళని వీళ్ళని చూసి మనలో అయ్యో ఈరోజు హాయిగా ఉన్నాం కదా, ఇలానే హాయిగా ఉంటే చాలు, భగవంతుడి దయ ఉంటే ఇంకొంచెం మంచిగా వెళ్తాం అని దాన్ని ప్రయత్నం చేయాలి తప్పించి అశాంతితో ఉండటం అంటే కంపేర్ చేసుకొని, మన కంపారిజన్ ఎప్పుడు కూడా మన లైఫ్తో చేసుకోవాలి. 4 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాం, 2 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాం, అప్పటికంటే మెరుగైన స్థితిలో ఉన్నామా లేదా, ఇంతకంటే మెరుగవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించవచ్చు. కానీ మన పక్కనే ఉంటూ ఉన్నాడు, నిన్నటిదాకా ఇవాళ వెళ్ళిపోయాడు, ఇల్లు కొనుక్కున్నాడు, లేకపోతే 2 కార్లు కొనుక్కున్నాడు అనే ఆలోచన మనకి రాకూడదు. అలా వస్తే ఏమవుతుంది, ఎన్ని ఉన్నా కానీ ఆ అశాంతే ఉంటుంది. ఇలా దేనికోసము తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు అంటున్నారు. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, మాస్టర్ గారు అంటున్నారు ఎన్ని తీరినా కానీ కొత్త కోరికలు చిగుర్చి ఇంకా ఇంకా వచ్చి అవి తీరకపోవడం వల్ల అశాంతి కలుగుతుంది అని చెప్పుకున్నాం. అట్లా ఎంత సంపాదించినా ఇంకా ఇంకా పొందాలి అంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ సుఖం పొందగలం, ఇంకా ఎక్కువ ఇంద్రియ సుఖం పొందగలమని మనం చేసే ప్రయత్నం ద్వారా తెలిసి తెలియక వాటి కోసం ఆశపడి చేయకూడని తప్పులు కూడా చేసి కర్మఫలాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాం. కానీ మాస్టర్ గారు అంటున్నారు ఇట్లా దేనికోసము తప్పించవలసినటువంటి అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. అందుకే సాయి లాంటి మహాత్ముని తీసుకున్న, మాస్టర్ గారిని తీసుకున్న, వీళ్ళందరూ అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు భిక్షతో ఆనందంగా జీవించగలరు, లేకపోతే చెట్టు కింద ఉన్న ఆనందంగా జీవించగలరు, శ్మశానంలో కూర్చొని ఉన్న ఆనందంగా జీవించగలరు. అట్లాంటి స్థితిలో ఉంటారనమాట వాళ్ళు.
అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇక ఏది కూడా కోరనవసరమైన స్థితిలో వాళ్ళు ఉంటారనమాట. అంటే అంతటి ఆనంద స్థితిలో ఉంటారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇలా దేనికోసము తప్పించవలసినటువంటి అవసరం లేని స్థితి ఒక్క ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. అంటే మనం గనక సంతోషంగా సుఖంగా జీవించాలనేది నిజంగా మన లక్ష్యమే అయితే మనం దేనికోసం పాకులాడాలంటే ఆత్మజ్ఞానం కోసమే. కానీ ఆ విషయం తెలియక మనం ఏమనుకుంటున్నాం, ఇంద్రియాలతోటి సుఖాన్ని పొందడం అలవాటు చేసుకున్నాం కాబట్టి అవి కూడా ఎలాంటివి, ఇవాళ పొందిన సుఖం రేపు లెక్క లేకుండా పోతుంది, మళ్ళీ కొత్తవి వచ్చి ఇంకా బాధ పెడుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడూ ఉండే సుఖాన్ని పొందాలి. ఇక నాకు ఇది వచ్చేస్తే ఇక నాకు ఏం అక్కర్లేదనేటువంటిది ఒక్క ఆత్మజ్ఞానం వల్ల కానీ కలగదు అంటున్నారు మాస్టర్ గారు. దానికోసం మనం తప్పించాలి. నిజంగా ఇలా దేనికోసం తప్పించిన అవసరం లేని స్థితి ఒక్క ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం. వీడు వివేకవంతుడు అంటే ఏంటి, ఇదంతా మనం కొట్టుకులాడుతూ ఉన్నామే, అవి వస్తే బాగుండు, ఇవి వస్తే బాగుండు, ఇవి సంపాదించుకుంటే బాగుండు, లేకపోతే ఇంకొన్ని మనం సంపాదించుకొని సేవ్ చేసుకుంటే బాగుండని మనం వెంట తపన పడుతూ ఉన్నామే. కానీ వాటిలోంచి నిజంగా సుఖం లేదు, లేకపోతే శాశ్వతమైన స్థితి అంటే ఎన్ని పొందుతూ ఉన్నా కానీ అసంతృప్తితో ఉండే స్థితి నుంచి బయటికి రావాలంటే నిజంగా ఒక ఆత్మజ్ఞానాన్ని పొందడం ఒక్కటే అనేది తెలియటం అనేది వివేకం అనమాట. అలాంటి వాడు వివేకవంతుడు. అలా కాకుండా మిగిలిన వాళ్ళందరూ మనం అవివేకాన్ని పెట్టుకోవచ్చు అనమాట. అందుకని ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం అంటున్నారు మాస్టర్ గారు. ఏమని, ఆత్మజ్ఞానం వల్ల కానీ ఇంకా ఏమీ కోరనవసరం లేని స్థితి, అంటే ఇక ఫుల్లీ సాటిస్ఫైడ్, ఇక వాళ్ళకి ఇది కావాలి అనే కోరిక లేని స్థితి అనమాట. అంటే అంతగా తృప్తి చెందినటువంటి స్థితి. అలా తెలియటమే వివేకం. దాని పర్యవసానమే వైరాగ్యం. అది తెలిసిన వాడికే వైరాగ్యం వస్తుంది. అంతే తప్పించి వైరాగ్యం తెచ్చిపెట్టుకుంటే రాదనమాట. ఎందుకు వస్తుంది, వీటిలోంచి నేను కోరుకునే సుఖము, నేను కోరుకునే తృప్తి, నేను కోరుకునేటువంటి నిరంతరమైనటువంటి లేకపోతే అంతులేనటువంటి తృప్తి ఆనంద స్థితి ఇందులోంచి రావని తెలిసి ఆ వివేకాన్ని కలిగిన తర్వాత మిగిలిన వాటి పట్ల కలిగే భావం, దాని పర్యవసానం ఏదైతే ఉందో అది వైరాగ్యం అంటున్నారు. మనకి ఒక్కోసారి వస్తూ ఉంటుంది, ఎన్ని చేసినా ఏముంది లేండి అని చెప్పి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగా అంటారు, మంద వైరాగ్యం ఇట్లా చెప్తూ ఉంటారనమాట. స్థితులను బట్టి లేజినెస్ వల్ల కలుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇది ఒక్క ఆత్మజ్ఞానం వల్ల కానీ మనకి నిజమైన ఏ స్థితి అంటే ఏవి కోరనవసరం లేని స్థితి కలగదు అని తెలుసుకున్న స్థితి తెలియటం వివేకం. ఆ వివేకం ద్వారా కలిగేది దాని పర్యవసానమే వైరాగ్యం. ఇట్టి తపనకు అశాంతికి కారణం తనలోనే ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే మోక్షత్వం అంటున్నారు. అంటే ఇటువంటి అశాంతికి తపనకి కారణం బయట నుంచి లేదు, నాలోనే ఉంది. అందుకే నాకు ఈ తపన కలుగుతూ ఉందన్నమాట. ఇంకా కావాలి, ఇంకా అంటే ఏదో మనలో ఉన్నదే. అంటే ఈ అశాంతికి కారణం మనలోనే ఉంది అని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలి. దానికి ఏంటి కారణం అని దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే మోక్షత్వం. అంటే ఈ దుఃఖం అంటే ఏంటి, ఈ సుఖం అంటే ఏంటి, పుట్టినవాడు ఇప్పుడు ఎట్లయితే బుద్ధుడు ఆలోచించాడో మాస్టర్ గారు ఆలోచించారో, మనం మాస్టర్ గారి గురించి చెప్పుకున్నాం. వాళ్ళ అన్నయ్య గారి చిన్న బాబు 2 ఏళ్ల బాబు చనిపోయినప్పుడు, భాస్కరాచార్య చనిపోయినప్పుడు మాస్టర్ గారు అంతగా బాధపడ్డారంటే, ఏంటి ఈ కాలాన్ని జయించిన వారే లేరా, పుట్టినవాడు ప్రతివాడు పోవాల్సిందేనా అని అట్లాంటి ఆలోచనలు కలిగి అటువంటి మోక్షత్వం కలిగిందనమాట. అంటే దీని నుంచి, ఈ దుఃఖాన్ని నుంచి బయటపడాలని, ఆత్మజ్ఞానం పొందాలని, దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే మోక్షత్వం. అందుకు మార్గం చూడడమే జిజ్ఞాస. ఎలా పొందాలి, ఆ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది? మనం శ్రీగుడి చేతిలో నామధారకుడిని చూస్తాం, ఇంకా చెప్పండి గురువు గురించి చెప్పండి, ఆయన ఏం చేయగలరు, ఎట్లా వాళ్ళు మేలు పొందారు, ఎలా ఆయన ద్వారా వీళ్ళు ఉద్ధరింపబడ్డారు అని తెలుసుకోవాలని తపన కలుగుతుంది చూసారా, అది జిజ్ఞాస అనమాట. అంటే ఆ మార్గం తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం కలిగితే కానీ మనకి నిరంతరం అంతులేనటువంటి తృప్తి శాంతి లభించవు. అది పొందాలంటే ఏం చేయాలి, దానికి మార్గం ఏంటి అని ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఒక జాబ్ రావాలంటే మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి అని ఎట్లా అయితే అడుగుతామో, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా అవుతామో, అట్లా ఇటువంటి ఆత్మజ్ఞానం పొందాలంటే మనం ఏం చేయాలి, గురువుని ఎలా ఆశ్రయించాలి, గురువు అంటే ఎలా ఉంటాడు అని ప్రశ్నలు, అటువంటి జిజ్ఞాస కలగటం అనేది, క్యూరియాసిటీ, ఇవన్నీ కలగాలి. అందుకు మార్గం తెలుసుకోవడమే జిజ్ఞాస. అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం, సద్గురువు సమాశ్రయము, వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన, ఆత్మవిచారణ. అంటే అలా తెలుసుకున్న తర్వాత అందుకోసం
జ్ఞానుల్ని ఆశ్రయించడం, సద్గురువు యొక్క సమాశ్రయమును, వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన. గురువు నుంచి తెలిసినటువంటి దాన్ని తనలో ఉన్న తన స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని తెలుసుకునే దర్శించే సాధనే, అటువంటి యత్నమే, అటువంటి ప్రయత్నాన్ని సాధన అంటారు. దాన్నే సాధన, ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తపిస్తూ ఉన్నాడో అదే సద్గురుని రూపంలో తారసలేసరికి ఆయన యందు మనసు లగ్నమైపోతుంది. ఎందుకు సద్గురువు దగ్గరికి వెళ్ళగానే ఎంతటి అజ్ఞానంలో, అశాంతిలో ఉన్నా కానీ ఆకర్షితుడైపోయి అటువంటి స్థితిని పొందుతాడంటే, వీడి దేనికోసం తపన పడుతూ ఉంటాడో, ఏ స్థితి కోసం, ఆ స్థితి ఆయన అయి ఉంటాడనమాట. ఆయన జ్ఞానస్థితిలో ఆత్మజ్ఞానం పొందినవాడు ఎలా ఉంటాడు అంటే, ఆయన చుట్టూ కూడా అది అంతటి శాంతి, ఆనందం కలుగుతూ ఉంటాయి అన్నమాట. తాను దేనికోసం తపన పడుతూ ఉన్నాడు, తను ఎంతగా ప్రయత్నిస్తున్నా తనకి అందుబాటులో లేకుండా ఉందో అది సద్గురు యొక్క రూపంలోనే తారసలేదు అనమాట. ఆయన రూపంలో అది లభించేసరికి, అందుకే మాస్టర్ గారి దగ్గరికి వచ్చినా, బాబా దగ్గరికి వచ్చినా, పూర్ణానంద స్వామి దగ్గరికి వచ్చినా వీళ్ళు కదిలేవాళ్ళు కాదట. ఎందుకని? మరి ఇంక చాలే పోంట్రా అని చెప్పేదాకా వెళ్ళలేని స్థితి. అరే ఆయన పక్కకు వచ్చేస్తే మళ్ళీ అన్ని సమస్యలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్తే అసలు ఏ విషయం గుర్తులేనంతగా, అంటే వాళ్ళు మర్చిపోయేంతటి ఆనంద స్థితి ఉండేదన్నమాట. అట్లా మనం దేనికోసం అయితే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో అటువంటిది సద్గురువుని యొక్క రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనసు లగ్నమైపోతుంది. మన ప్రయత్నం లేకుండానే నిజమైన సద్గురు యొక్క ఒక సన్నిధిలో మనసు అలా లగ్నమైపోతుంది. శరీరం ఆయన సేవకే అంకితమైపోతుంది. అలా కలగటమే అదే గురుభక్తి. దాని వలన జ్ఞానం కలుగుతుంది. అంటే మనకి సద్గురువు యందు మన మనస్సు అలా లగ్నమైపోయి ఆయన సేవకే అంకితమైపోవటం వల్ల కలిగే గురుభక్తి ద్వారా మాత్రమే మనకి జ్ఞానం కలుగుతుంది అంటున్నారు. దేనిని కోరనవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు, అంటే కోరదగినదంతా కూడా పొందినవారు అని, కృతకృత్యులు అంటే చేయవలసినదంతా చేసిన వారు, ఇక చేయవలసిందంటూ ఏమీ లేనివారు అని అంటారు. అంటే ఎవరైతే అటువంటి స్థితిని పొందుతారో అట్టి వారిని ఆప్తకాములని, అంటే ఇంకా కోరదగిందంటూ ఏమీ లేనివారు, అంటే కోరదగిందంతా పొందినవారు అని, కృతకృత్యులు అంటే చేయవలసిందంతా చేసిన వారు, ఇక చేయవలసిందంటూ ఏమీ లేనివారు అంటారు. అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను ఈ ముల్లోకాలను ప్రయత్నం చేత చేయవలసినది, పొందవలసింది ఏదీ లేదు అని కూడా చెప్పాడు. ఇప్పుడు మనం మాస్టర్ గారు చెప్పినట్టుగా అట్టి స్థితి పొందిన వాళ్ళు ఇంకా చేయవలసింది కానీ చెప్పవలసింది కానీ ఉండదు. అయినప్పటికీ మన కోసం చేస్తూ ఉంటారనమాట. అందుకే భగవానుడు కూడా చెప్పారంట. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? నాకు జ్ఞానికి భేదం లేదని చెప్పారు. అంతేకాకుండా నేను ఈ ముల్లోకాల్లోనూ ప్రయత్నం చేత చేయవలసింది కానీ పొందవలసింది కానీ ఏదీ లేదు. మాస్టర్ గారిని కూడా అడిగితే అదే చెప్పారు. నేను చేయవలసిందంటూ ఏమీ లేదు, కానీ మన కోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చేయదగింది కనపడలేదు కనుక, మనల్ని ఉద్ధరించడమే ఆయన యొక్క లక్ష్యం కనుక ఇవన్నీ అందించారనమాట. అంటే వాళ్ళ ఆత్మజ్ఞానం పొంది వీటన్నిటికంటే అతీతులై ఉన్నప్పటికీ కూడా మన కోసం ఆయన ఇన్ని రచనలు చేయటం, ఇన్ని సత్సంగాలు నిర్వహించి మనందరినీ ఈ ధర్మ మార్గంలోకి తీసుకొచ్చి సాయితో లింక్ వేయటం అనేది చేయడం అనమాట. అంటే వాళ్ళు చేయవలసిందంటూ ఏమీ లేకపోయినప్పటికీ కూడా మన కోసం, మన మీద ప్రేమతో మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఎందుకని వాళ్ళు ఎప్పుడో అటువంటి స్థితిని పొంది ఉన్నాళ్ళు, ఆత్మజ్ఞానం అనే స్థితిని పొందిన వాళ్ళు అనమాట. కానీ పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక ఆశ వలనో లేక భయం వలనో భగవంతుణ్ణి, మహాత్ముల్ని ఆశ్రయిస్తారు. నాకు ఎందుకని మనకి లక్ష్యం తెలియదు కదా. మనం ఏమనుకుంటున్నాం, మనకి సంపదలు లేకపోతే ఇవన్నీ ఉంటే వీటి ద్వారా మనం కావాల్సినవి కొనుక్కోవడం, ఏవి కావాలో అవి మనం ఏర్పరచుకోవడం సాధ్యమవుతుంది కనుక మన ప్రయత్నం అంతా కూడా భగవంతుడిని ఆశ్రయించిన ఇంకో ఇల్లు ఇవ్వమనో, ఇంకోటి ఇవ్వమనో, లేకపోతే మన కష్టం తొలగించమనో ఉంటుంది తప్పించి, స్వామి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు, లేకపోతే ముముక్షత్వం కలిగేట్టు చేసి, నా గురుభక్తిని కలిగేట్టు చేసి నన్ను ఉద్ధరించండి అని మనం ఆయన ఆశ్రయించాం. ఎందుకని మనకి అంతటి జ్ఞానం లేదు. ఇటువంటి ఆత్మజ్ఞానం వల్ల కానీ అంతర్యం తృప్తి, శాంతి లభించవు. ఇక కోరవలసిన స్థితి అంటూ ఏమీ ఉండదు. అశాంతి లేని స్థితి ఒక ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని మనకి తెలియకపోవటం వల్ల, మనకి తెలిసిన ఇంద్రియ సుఖాల కోసం, వాటిని పొందడం కోసం, మనకి అవసరమైన వాటిని మనం వాటి కోసం మనం గురువుని వీళ్ళని ఆశ్రయిస్తున్నామే కానీ నిజంగా ఇటువంటి స్థితి పొందడం కోసం కాదు అంటున్నారు. అందుకనే ఎక్కువ మంది ఎట్లా ఉంటారట,
ఈ లక్ష్యంతో కాక, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం, తృప్తి శాంతిని పొందటం లక్ష్యంతో కాకుండా ఆశ వల్లనో, ఆయన పూజిస్తే మనకి ఇది కలిగిద్దంట, అలాగే ఆయన చేస్తే ఇది తొలగిస్తారనో, లేక భయం వల్లనో, అమ్మో ఇలా చేయకపోతే ఆయనకి కోపం వస్తుందేమో అనే భయం వల్లనో భగవంతుణ్ణి, మహాత్ముల్ని ఆశ్రయిస్తారు. శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూశాక దానిని కోరి ఆయనను సేవిస్తారు. ఇంకా ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఆయనలాగా అవ్వాలని. అందుకని శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూశాక దాన్ని కోరి, సాయి లాంటి కీర్తి, అపర సాయి స్వరూపులుగా కీర్తించబడాలని, కాకపోయినప్పటికీ కూడా తలకి బాబాలాగా చుట్టుకోవడం, లేకపోతే వేషాలు వేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ సాయి చేసిన ఒక్క పని కూడా చేయలేరన్నమాట. అట్లా ఆయన కీర్తిని చూసి దాన్ని కోరి ఆయన సేవిస్తారు, సాధన చేస్తారు. బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కాదు. మరి అంతటి విశ్వామిత్రుడు కూడా ఆయన ఎందుకు చేశాడంటే తపస్సు, ఆయన ఆత్మజ్ఞానం పొంది ఆనందస్థితిలో ఉండాలని కాదు, ఆయన బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడట. నిన్న అది అవ్వాలి అంటే బ్రహ్మర్షి అనేది పదవి అనుకున్నాడు. అక్కడ ఒక పొజిషన్ అనుకుని ఆ పొజిషన్ పొందాలనుకున్నాడు తప్పించి ఇది ఆనంద స్థితి, లేకపోతే భగవంతుడికి ఆయనకి భేదమైన స్థితిలో ఉండాలని అనుకోవడం కోసం చేయలే. తాను కూడా బ్రహ్మర్షిని అనిపించుకోవాలని సంకల్పించి చేశాడు. అంతేగాని ఈ దుఃఖ నివృత్తి కలగాలని చెప్పి చేయలేదట. అందువలన పతనమే కలుగుతుంది. అంటే ఎవరైతే అటువంటి చేస్తారో అప్పుడు పతనమే కలుగుతుంది. విశ్వామిత్రుడి దగ్గర కూడా అదే జరిగింది. కేవలం తాను బ్రహ్మర్షి అని అంగీకరించినందుకు వశిష్ఠుని యొక్క 9 కొడుకుల్ని చంపాడు. వాళ్ళు ఏమన్నా వశిష్ఠుడు సర్టిఫై చేయాలి ఇతను బ్రహ్మర్షి కాదా అని. కానీ విశ్వామిత్రుడు చేయకపోవడం వల్ల వశిష్ఠుని యొక్క 9 కొడుకుల్ని చంపేశాడట. ఇక ఆయనేం ఆత్మజ్ఞానం పొందుతాడు అంటే మనం కూడా అలాంటి పని చేయలేమంటారు మాస్టర్ గారు. అంటే మనిషికి అహంకారము, గుర్తింపు కోసం ఎంతకైనా వాళ్ళు ఎలా వెనకాడరో చూస్తే అర్థమవుతుంది అన్నమాట, రాక్షస తత్వం. అందుకని అంతటి తపస్సు చేసి సాత్వికత లేకపోవటం వల్ల, తనని బ్రహ్మర్షి అని అంగీకరించకపోవటం వల్ల ఆ పని వశిష్ఠుడు చేయలేదు కనుక అతని 9 కొడుకుల్ని చంపేశాడట. అంతేకాకుండా అతని మీద కూడా ఒక బండరాయి వేసి చంపేయాలనుకున్నాడట. కానీ మళ్ళీ ఈయన చనిపోతే నన్ను సర్టిఫై చేసేవాళ్ళు ఎవరు అని ఆలోచించి అప్పుడు వెళ్ళి ఆయన పాదాల మీద పడితే, నువ్వు వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి నీ శరీరం అంతా ఇప్పుడు మాడిపోయి కొత్త శరీరం వచ్చేంతవరకు సూర్యకిరణాలతో తపస్సు చేసి అప్పుడు కనపడన్నారట. అంటే మాస్టర్ గారు అంటారు, ఇక్కడ మనిషి తన గుర్తింపు కోసం, అహంకారం కోసం ఎక్కడికైనా వెళ్తాడనమాట. ఇక్కడ కేవలం నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని, భగవంతుని ఐక్యమవ్వాలి, ఈ దుఃఖ విముక్తి కలగాలని విశ్వామిత్రుడు చేయలేదట. బ్రహ్మర్షిని కావాలి అంటే ఒక స్థాయిలాగా, ఒక పొజిషన్ లాగా అని చేశారు. కాబట్టి పతనం కలిగింది. అందుకనే తాను బ్రహ్మర్షి అని అంగీకరించకపోవటం వల్ల వశిష్ఠుని యొక్క 9 కొడుకుల్ని కూడా చంపాడన్నారు. ఇది కూడా రాక్షసుల తపస్సును పోలిందే. మనం భగవంతుని ఎంత ఆరాధించినా ఎటువంటి సంకల్పంతో చేస్తూ ఉన్నాం, సత్వగుణంతో చేస్తూ ఉన్నామా, మనం పదే చెప్పుకుంటున్నాం మాస్టర్ గారు చెప్పిన విషయాన్ని. మనం ఏ గుణంతో చేస్తామన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది తప్పించి, సత్వగుణంతో చేస్తే సాత్వికమైన ఫలితం, రజోతమ గుణాలతో చేస్తే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయని. రాక్షసులందరూ కూడా ఎంతో ఘోరమైన తపస్సులు చేసి వాళ్ళ ఇష్టదేవతల యొక్క దర్శనము, అనుగ్రహం పొందినప్పటికీ కూడా వాళ్ళలో కించిత్తైన పరివర్తన లేకుండా, అంతకంటే కూడా అంతకు ముందు వరాలు పొందకముందు ఉన్న దానికంటే క్రూరత్వం పెరిగి అందరినీ బాధించే స్థాయిలోనే ఉన్నారు. ఒక్క మహర్షులు మాత్రమే ఎవరైతే భగవంతుని ఐక్యం వాళ్ళని సత్వగుణంతో చేశారో వాళ్ళు మాత్రమే దేవతలు సైతం మోకరిల్లే స్థితికి వాళ్ళు వచ్చారంటారు మాస్టర్ గారు. అంటే భగవంతుని పూజించడం వల్ల, ఇష్టదేవతలను ఆరాధించి వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం వల్ల మనకి ఒరిగే మేలు ఏమీ లేదంటూ ఉన్నారు. అందుకని ముందు సత్వగుణాన్ని సాధించి అటువంటిది ఏంటో తెలుసుకొని వాళ్ళని సేవించిన తర్వాత మాత్రమే అది మనకి సాధ్యమవుతుంది. అందుకని మనం ఎంతో కాలంగా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మేము ఎన్నో చేసాం, ఇన్ని చేసాం, మీ వ్రతాలకి ఇంతమందికి భోజనాలు పెట్టాం, లేకపోతే ఇది చేసామని గొప్పలు మనం సర్టిఫై చేసుకున్నా కానీ అందులో ఎక్కడా సత్వగుణం అనే మాట లేకపోవడం వల్ల మనం ఏదో మూట కట్టేసుకున్నాం, ఫలితాన్ని పుణ్యం వచ్చేసింది, మనం అంత పుణ్యాత్మ లేరు అనుకున్నా కానీ మనకి నయా పైసా ఫలితం రాదనమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, రాక్షసులు చేసిన తీవ్రమైన తపస్సుల వల్ల కూడా వాళ్ళు భగవంతుడి సాక్షాత్కారం పొందినా వాళ్ళు ఉద్ధరణ పొందలేదని, మళ్ళీ భగవంతుడు వాడిని వేరే విధంగా ఉద్ధరించాల్సి వచ్చింది. మరి మహర్షులకు అటువంటి స్థితి లేదే. కారణం ఏంటి అంటే వీళ్ళు సత్వగుణంతో చేశారు, వాళ్ళు తమో గుణం. నేను అందరికంటే బలవంతున్నయ్యి వాడిని అణిచివేయాలి, వాడు నా అధీనంలో అయి ఉండాలి అని, వాడిని బాధించాలని. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇది కూడా రాక్షసుల యొక్క తపస్సును పోలినదే.
ఎన్ని నెరవేరినా ఏమి కోరనక్కర్లేని స్థితి కలగదు. కనుక వాటిని పొందటం వలన ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తించిన వారిలో కొద్దిమంది మాత్రమే ఇలాంటి పొంగు కృంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు. వారే ముముక్షువులు. మరి అలా చేసేవాళ్ళు ఎవరో కొద్దిమంది మాత్రమే ఉంటారని భగవానుడు చెప్పింది కూడా అదే. నిజమైన ఫకీర్ వడదని బాబా చెప్పింది కూడా. అంటే ఇట్లాంటి పొంగు కొంగులు లేకుండా సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషించేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారట. వారే ముముక్షువులు. మనం ఇలాంటి గోతుల్లో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించడం ఎలా? మనం ఇప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా, మనం ఇలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించడం ఎలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకోచూడటం తప్పదు. మరి మనం ఏ కోరిక కష్టం లేకుండా ఉండడానికి సాధ్యం లేకుండా ఉంది. ఎందుకని? మనకి ఇంకా ఆత్మజ్ఞానం కలగల. మనం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి గత జన్మల నుంచి ఈ జన్మలోనూ వాళ్ళని వీళ్ళని బాధ పెడుతూ నొప్పిస్తూ అధర్మంగా జీవిస్తూ కృతజ్ఞత లేకుండా జీవించడం కూడా అధర్మమే. కృతజ్ఞత లేకుండా జీవించడం కూడా పాపమే. ఆ విషయాన్ని మర్చిపోయి నేను కదా సంపాదించుకుంటుందని మన ఇష్టం వచ్చినట్టుగానే ఉన్నాం అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం? మనం ఏ పాపం చేయట్లేదు అనుకుంటున్నాం. కానీ మనం మాట్లాడే మాటలు ఎంత మనసును నొప్పిస్తూ ఉన్నాము. అందులో ఉన్న భగవంతుడు ప్రతి మనుషులను ఆయన హృదయ స్వరూపుడై ఉంటాడు, ఆయన హృదయాంతర్వర్తి అయి ఉంటాడు అనే విషయాన్ని మర్చిపోయి మనం ఎలా బాధపెడుతూ ఉన్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి గోతుల్లో పడకుండా సాయి చూపిన మార్గంలో మనం పయనించడం ఎలా? సరే, మరి ఇప్పుడు తెలుసుకున్నాం బాబా యొక్క మార్గం. అయినప్పటికీ మనలో ఇంకా అజ్ఞానమే ఉంది. మనం బాబా గురించి చదువుకున్న తర్వాత వెంటనే మన జ్ఞానం అయిపోలేదు కదా. మరి మనలో బలహీనతలు, ఎన్నో జన్మలుగా ఉన్న సంస్కారాలు ఇవన్నీ ఉండటం వల్ల మళ్ళీ మనం ఇలాంటి గోతుల్లో పడకుండా ఆ బాబా చూపినటువంటి మార్గంలో పయనించడం ఎలా? మరి ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకి కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకోచూడటం తప్పదు. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కానీ పొంగు క్రొంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేరు. మాస్టర్ అన్నారు, మరి ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకి చేసే తప్పులు, మరి ఇప్పుడు మనకున్న అవసరాలు కష్టాలు తీర్చుకోచూడటం తప్పదు. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగత కుదిరితే కానీ పొంగు క్రొంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేడు. మరి ఇక నిత్య జీవితంలో సాధన సాగించేదెలా అంటే శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగటం ఎంతో అదృష్టం అంటున్నారు. అంటే మనం ఎన్ని జన్మల్లో చేసిన కొద్దిపాటి పుణ్యమో మనల్ని ఇటువంటి పరిపూర్ణమైనటువంటి దత్తస్వామి దగ్గరికి తీసుకొచ్చింది. శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు మనకి కలగటం ఎంతో అదృష్టం. అందుకే మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది మనం సత్సంగంలో విన్న తర్వాత కానీ పరిచయం అయిన తర్వాత కానీ బాబా మార్గం తెలిసిన వాళ్ళు కానీ ఇక్కడ కానీ వేరే చోటైనా స్థిరంగా లేకుండా బలహీనతలకే లొంగిపోయి వేరే కారణాన్ని వెతుక్కొని, అరే నిజంగా మనం దీనికి కదా సమయం కేటాయించాల్సింది, మన జీవితంలో ఆనందం కోసమే కదా మనం బతుకుతుంది అనే విషయాన్ని మర్చిపోయి మనకున్న బలహీనతలకే మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ సమయం లేదనో ఆసక్తి లేదనో ఇవన్నీ మాకు ఇప్పుడు ఎందుకండి అనో ఏదో ఎలాగో మనం జారిపోతూ ఉంటాం. కానీ భగవంతుని దయ వల్ల మనకి ఆయన పైన భక్తి శ్రద్ధలు కలగడం మన అదృష్టం. కానీ అటుపైన పొడుగునా కూడా మనకు ఆయన తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించాలంటే ఏం చేయాలి? శ్రద్ధ కలిగింది కానీ బాబా మనకి తోడుగా ఉండి ఆయన మనకి మన జీవితం అంటే అటుపైన పొడుగునా కూడా మనకు ఆయన తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించాలంటే మనం ఏం చేయాలి? అందుకే బాబా చెప్పారు, నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు. మార్గాన్ని మనకి ఆయనే స్వయంగా అందించారనమాట. బాబా నా మీద దృష్టి పెట్టి లేకపోతే నన్ను నడిపించాలంటే నేనేం చేయాలి అంటే ఆయన ఒక్క సింపుల్గా చెప్పేశారు, నువ్వు నాపైన నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి. ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తానన్నారు. ఇదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి. ఎవరు కూడా ఏదో ఒకసారి తలుచుకుంటే చేస్తానని చెప్పలేదట. అనన్యంగా చింతన చేసిన వారిని రక్షిస్తానని గీతలో గీతాచార్యుడు చెప్పారు అంటున్నారు. అనన్యంగా చింతన చేయటం రమణ భగవాన్ కూడా అదే చెప్పారట. అదే వాళ్ళిద్దరు చెప్పినటువంటి శరణాగతి. సాయి కూడా ఏమన్నారు, నాపైన నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతానని కన్సెషన్ ఇచ్చారంటారు. అనన్యంగా చింతన చేయటం అలాంటి వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది? అందుకని బాబా కన్సెషన్ ఇచ్చి మనకి నాపైన నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు. అయితే ఇది అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు అంటున్నారు మాస్టర్ గారు. ఎందుకని మనం ఈరోజు వరకు
ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి సంస్కారాలు లేకుండా మనం ఉండి ఒక్కసారిగా ఆయన మీద భక్తి కలిగి మనం శ్రద్ధగా ఆయనపైన దృష్టి పెట్టాలంటే ఎలా సాధ్యమవుతుంది? మనకున్న పార్టీలు, మనకున్న ఇవి మానేసుకొని సత్సంగంలో కూర్చొని బాబా గురించి వినాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారిగా మనకి కాదు. ఎందుకని ఇప్పటివరకు మనకున్న అలవాట్లు, మనకున్న అభిరుచులు వేరుగా ఉన్నాయి. ఏదో విన్నాం, వింటే మంచిది, మనకి ఇప్పుడేం కష్టం లేదనుకుంటున్నాం కదా అనేట్టుగా ఉంటుంది తప్పించి, అరే మనం ఆయన పట్టుకొని ఇటువంటి దుఃఖ వలయంలోంచి బయటపడాలి, ఆత్మజ్ఞానం కోసం గురువుని ఆశ్రయించి గురుభక్తి రూపమైనటువంటి ఇవి పొందాలి అని మనం అనుకోకపోవటం వల్ల, తెలియకపోవటం వల్ల, అందుకని ఆయన మీద నాపై దృష్టి నిలిపని విషయం తెలిసినప్పటికీ ఆ దృష్టి నిలపడం అనేది మనకి అంత తేలిగ్గా కుదిరేది కాదు అంటున్నారు. ఒక్కసారిగా కుదరదు. పైగా ఏమవుతుంది, అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ, లేనప్పుడేమో కృంగుతూ ఉంటుంది. ఏదో అనుకున్నాం, బాబా నీ దేవుని జరిగితే బాగుండు అనుకున్నాం, జరిగింది, బాబా దయ చూపించారని చెప్పి ఆయన పట్ల భక్తి పెరిగి ఆ రోజు మంచిగా చేస్తాం. మళ్ళీ ఇంకోటి కోరాం, అదేదో జరగలేదు, మన బాబా చేశారా, మన అదృష్టం వల్ల జరిగిందా, మన కర్మ ఇది ఇక్కడికి వచ్చేసరికి జరగలేదు, ఆయన చేయలేదా అనేటువంటి పూర్ణంగా విశ్వసించడం అనేది మానేసి మనం మళ్ళీ ఆయనే శంకిస్తూ ఉంటాం. అంటే ప్రతిసారి మన కోరిక తీరనప్పుడు ఆయన ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా అనుకున్నవి నెరవేరినప్పుడేమో మన విశ్వాసం పొంగుతూ, లేనప్పుడు కృంగుతూ ఉంటుంది. సద్గురువు యొక్క సాంగత్యము, సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి కుదురుతుంది. క్రమంగా మాస్టర్ అంటున్నారు, మనకు అనుకున్నవి నెరవేరినప్పుడేమో మన భక్తి పైకి పెరిగి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మనం ఏదో అనుకున్నట్టుగా జరగలేదు, అయ్యో బాబా మనం ఎంత కష్టపడి ఎన్నిసార్లు అడిగినా కానీ ఆయన మనకి ఇది నెరవేర్చలేదు, ఇంకా అవగాహన రాలా మనకి, ఆయన చేసింది మన మేలుకే అనే విషయం, గురువు ఏం చేసినా మన మేలుకే చేస్తారు అనే విషయాన్ని మనం ఇంకా అర్థం చేసుకోకపోవటం వల్ల మనం మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు మళ్ళీ మన విశ్వాసం, భక్తి కుంగిపోతూ ఉంటాయి. అందుకని సద్గురు సాంగత్యము, సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది. ఈలోగా అన్యచింతలు, శంకలు కలిగి మనస్సు ఆయన నిజస్థితి నుంచి చంచలమవుతూ ఉంటుంది. ఎందుకని మనకి ఇంకా స్థిరమైన స్థితి కలగలేదు కాబట్టి స్థిరంగా విశ్వాసం అనేది మనం, అందుకే సాయి వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటే తలక్రిందులుగా బావి పైన వేలాడి తీసినా కానీ చెట్టు కొమ్మ కట్టేసి గురువు వచ్చి ఎలా ఉన్నామని ప్రశ్నిస్తే ఆనందంలో తేలిపోతున్నానని, పరమానందంలో తేలిపోతున్నానని బాబా చెప్పగలిగారనమాట అంత చిన్న వయసులో కూడా. కారణం ఏంటి, ఆయన ఎంతగా విశ్వసించారు అంటే మొదటి ఇదిలోనే, అంటే తన గురువు ఏం చేసినా తన శ్రేయస్సు కోసమే చేస్తారు అనే విషయాన్ని ఆయన అంతగా విశ్వసించారనమాట. మనకి అలా లేదు కనుక మన భక్తి పైకి పొంగుతూ కుంగుతూ ఉంటుంది. ఈలోగా అన్యచింతలు, శంకలు కలిగి మనస్సు ఆయన నిజస్థితిని మరచి చంచలమవుతూ ఉంటుంది. అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు. అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది. అంటే ముందు మనం బాబా చెప్పినట్టుగా నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతానన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికోసం ప్రయత్నించాలి. మన సమయాన్ని ఎలా ఆయన కేటాయించుకోవాలి అనే విషయాన్ని, ఆయన మీద దృష్టి ఎలా నిలపాలి, అన్ని జీవులు ఆయనే ఉన్నారనే విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో పటం రూపంలో ఆయనే ఉన్నారని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆయన సన్నిధిని మనం ఎలా అనుభవించాలి. ఒకసారిగా కుదరదు అంటున్నారు, కానీ అది మన మనసుకి అభ్యాసం ఎలా చేసుకోవాలి, నిరంతరం ఆయన గురించి నేను కానిది ఏది లేదని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బాబా చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ విషయాన్ని మనం ఎలా సాధనలోకి తెచ్చుకోవాలి, ఇవన్నీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కానీ కుదరదు. పైగా ఇవన్నీ ఎప్పుడు బాగా కుదురుతాయి అంటే సద్గురు యొక్క సాంగత్యము, సేవ వల్ల మాత్రమే. అందుకని మన మనసు ఇటువంటి అన్ని చింతలు, శంకలు కలిగి మన మనసు ఆ నిజస్థితి నుంచి కూడా చంచలమవుతూ ఉంటుంది. అది పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు. అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది అంటున్నారు మాస్టర్ గారు. మళ్ళీ వచ్చే వారం సత్సంగం మహిమ కంటిన్యూ చేద్దాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.